పుట్టి పెరిగిన రాయలసీమ కాబట్టి మీకు బాంబులతో ఆడుకోవడం అనేది ఈ రోజు వరకు కూడా బాంబును ముట్టుకునే రోజు టైంలో భయము అన్నది తెలియలేదు. అంటే ఎందుకోలేండి అంత ఇంపాక్ట్ వస్తుంది? బాంబు ఒకరి మీదే పేలితే ఒకటి చావకుండా. రాయలసీమలో తీసుకుంటే మరి ప్రధాన కేసులు రెండు ఉన్నట్లు. రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారిని కారులో వెళ్తుండగా అపోనెంట్ గ్రూప్ వచ్చి దగ్గరికి వెళ్ళి డోరు లాగి అది ఎవరు చేశారండి ఆ బాంబ్ సింక్? టీవీ బాంబ్ కేసు గురించి ఒకసారి. బీపీఎల్ పోర్టబుల్ టీవీకి సంబంధించిన ఒక యాంటెనా దొరికింది. మా ఇంట్లో టీవీనే లేదంటాడు మద్దెలసరి వస్తుంది. అంటే మీరు వెళ్ళేసరికి ఆ సూర్య ఇల్లు అది ఎలాగో సిచ్యువేషన్? మద్దెలసరి ఒకసారి తమ్ముడు ఈ పార్ట్ నుంచి కిందంతా పగిలిపోయింది, ఈ పార్టే లేదు. కారు బాంబుని ఎలా ఆపరేట్ చేశాడంటే? కార్ అంతా ఏం చేశారంటే సీట్లో $50,000 పైల బాంబుల్లో నేను రిఫ్యూజ్ చేశా, కానీ నా మీద కేసు పెట్టారు. అంటే అధికారులు సపోర్ట్ లేదని మీరు బాధపడలేదు అని నేను అంటాను తప్పు, కానీ బాధపడ్డాను. ఈ టైప్ ఆఫ్ కాకుండా మీరు ఇంకొకసారి జస్ట్ ఒక మిస్ అయ్యి వచ్చారు. 15 tons ఆఫ్ గన్ పౌడర్ను అమోనియం నైట్రేట్ను సీజ్ చేసి ఉన్నారు. నేను చేసిన ఒక చిన్న నెగ్లిజెంట్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏం చేశానంటే, ఈ సర్వీసులో అసలు మంది ఇలాంటి బాంబుని చూడలేదురా అన్నదేమో ఒకసారి ఆలగడ్డలో బాంబ్స్ డిఫ్యూజన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. లోకల్ చాట్స్, లుంబిని పార్క్, మక్కా బ్లాస్ట్. కానీ ఒకటైతే ఒకటి మీ మీద ఒక చిన్న వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. గత వారం ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేసాం. అంటే పోలీస్ ఆఫీసర్తో పాటు జైలు అధికారిని కూడా ఇంటర్వ్యూ చేసాం. కానీ ఈసారి కొత్త ఆఫీసర్ని పరిచయం చేస్తున్నాం. అతను ఆ వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తే, కానీ యూనిఫామ్ వేరు, పోలీస్ స్టేషన్లో కూర్చోరు. అటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిని మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ డిపార్ట్మెంట్ ఎలాంటి డిపార్ట్మెంట్ అంటే, ఎక్కడైనా బాంబు పేలినా, బాంబు పేలకపోతున్నా ఆ డిపార్ట్మెంట్ ముందు అక్కడ రష్ అప్ అవుతుంది. ఒకవేళ పేలిన తర్వాత వెళ్తే అసలు ఈ బాంబు ఎవరు పెట్టారు అన్నది ముందు ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ పేలకుండా వెళ్ళారనుకో ఆ బాంబుని ఇమీడియట్గా డిస్పోజ్ చేస్తారు. అంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి వెళ్ళే ఒక డిపార్ట్మెంట్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్. దానికి సంబంధించిన ఒక ఆఫీసర్ని పరిచయం చేస్తున్నాం. ఆ వ్యక్తి సర్వీస్లోకి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్గా వచ్చారు, కానీ అక్కడే ఉండిపోలేదు. దాని తర్వాత ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి వెళ్ళారు. అక్కడి నుండి అక్కడే ఉండిపోలేదు. దాని తర్వాత సైబర్ క్రైమ్కి వచ్చారు. అంటే అతను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి క్రిమినల్స్ ఏ విధంగా అయితే టెక్నాలజీ మార్చుకుంటూ డెవలప్ అవుతున్నారో అతను కూడా అదేవిధంగా క్రిమినల్స్ పోటీగా టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటూ నవ్ సైబర్ క్రైమ్ ఎస్పీగా ఉన్నారు. ఆ నిరంతర విద్యార్థి పేరు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, మీరు అసలు ఫస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చిందే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్కి, అక్కడ నుండి ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎస్పీగా వచ్చారు. అంటే జనరేషన్ మారుతుంది, క్రిమినల్స్ యొక్క యాటిట్యూడ్ మారుతుంది, వాళ్ళ మైండ్ గేమ్ మారుతుంది. వాళ్ళతో పాటు మీరు కూడా పోటీ పడితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సైబర్ క్రైమ్కి వచ్చారు. అంటే ఇప్పుడు మొత్తం సైబర్ క్రైమ్ చుట్టే ప్రపంచం అంతా క్రైమ్ తిరుగుతుంది. చిన్న చిన్న క్రైమ్ అనేది పూర్తిగా జనం మర్చిపోతున్నారు. అంటే మీరు అక్కడ నుండి మీ జర్నీ ఇక్కడ వరకు ఏ విధంగా వచ్చింది, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు చాలా పెద్ద ప్రశ్ననే వేశారు.
నేను చెప్పడం మొదలు పెడితే దాదాపు ఈ ఒక్క టాపిక్లోనే దాదాపు 2-3 అవర్స్ పడుతుంది. ఎనీవే మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిజానికి నేను 1985లో ఏఆర్లో జాయిన్ అయ్యాను, సివిల్ పోలీస్ కాదు. అప్పుడు ఏదో ఛాన్స్ వచ్చింది, ఏఆర్లో జాయిన్ అయిపోయాను. అప్పటికి సివిల్ సెలక్షన్ 83లో అయిపోయింది కాబట్టి ఇంకా 85లో ఇది వచ్చింది, జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోతున్నాం, దాంట్లోనే ట్రైనింగ్లోనే ఉన్న గోల్డ్ మెడల్స్ అన్నీ రావటం, పెరేడ్ కమాండర్గా ఉండటం, ఇవన్నీ నాలో కొత్త చాలా పెద్ద ఉత్సాహాన్ని నింపాయి. దానితోడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగారు కదా, నాన్నగారు కూడా డిఎస్పీగా రిటైర్ అయ్యారు. వారు 1948లో జాయిన్ అయ్యి ఈ పోలీస్ యాక్షన్లో కూడా ఆయన ప్లటూన్ తీసుకుని బళ్ళారి వైపు నుంచి నిజాంను అటాక్ చేయడంలో ఒక గ్రూప్గా వచ్చారు కూడా. పెద్ద ఇంజురీ కూడా అయింది. అట్లా అంటే తెలంగాణ విమోచనానికి వాళ్ళు కూడా కారణం. అటువంటి బ్యాక్గ్రౌండ్తో ఉన్న నాకు ఎప్పుడైతే నా ట్రైనింగ్కి పూర్వం నేను పెద్ద ఎన్సీసీ విద్యార్థిని అంటే అటు ఇటు కాదు, రిపబ్లిక్ డే పెరేడ్ను లీడ్ చేసేంతగా చేసే 1983లో, ప్లస్ హిమాలయస్ ఎక్కటం, బాయనెట్ ఫైరింగ్ చేయటం, అసలు ఎన్సీసీలో టాప్ సర్టిఫికెట్స్లో సి సర్టిఫికెట్లో ఏ గ్రేడ్ తీసుకొని ఆల్ ఇండియా అండర్ ఆఫీసర్గా రావటం అనేది అవన్నీ నాకేంటంటే ఒక మంచి ఉత్సాహాన్ని తీసుకొని వచ్చాను. నేను పుట్టి పెరిగిందంతా కర్నూలు, బట్ మా నేటివ్ కడప. అంటే మీరు పుట్టి పెరిగిన రాయలసీమ కాబట్టి మీకు బాంబులతో ఆడుకోవడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నిజానికి నేను పుట్టి పెరిగి డిపార్ట్మెంట్కి వచ్చే వరకు బాంబులు అంటే నాకు ఓన్లీ క్రాకర్సే, మామూలు దీపావళిలో బాగా పేల్చేవారు. జనరల్గా బాంబులు వేటకూడదు. నిజానికి అట్లే అంటుంటారు, కానీ నాకు తెలిసి ఆ బాంబులతో పరిచయం ఉన్న కొంతమంది ఫ్యాక్షనిస్టులు తప్ప ప్రజల్లో నిజానికి అసలు ఎవరికి తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం నిజమై ఉండొచ్చు, చుట్టుపక్కల బాంబులు గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల సహజంగానే ధైర్యం అయితే వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే బాంబు అంటే తమాషా కాదు, అది ముట్టుకుంటే పేలుతుంది, ముట్టుకోవాలి, ఇది పరిస్థితి దాన్ని. సో ఏఆర్ నుంచి నన్ను వేయక మళ్ళీ కడపకే పోస్టింగ్ ఇచ్చారు. కడపలో ఒక సంవత్సరం రోజులు ఎంటీఓగా పనిచేశాను. 2 ఎలక్షన్స్ ఇట్లాంటివి ఏదో కష్టపడి చేశాను. ఆ రోజుల్లో అరవిందరావు గారు ఎస్పీగా ఉండేవారు. ఆయన సాయంత్రం రోల్ కాల్లో పిలిస్తే ఎవరు రాకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తారు అనేటువంటి ఒక టెర్రర్ పేరు ఉండేది అతనికి. ఆ టెర్రర్ పేరు దగ్గర ఒక 1.5 year పనిచేశాను. ఆయన ఎప్పుడు ఏ విధమైన వెపన్స్కి సంబంధించి, పెరేడ్కి సంబంధించి, నేను పెరేడ్ బాగా చేసేవాడిని, పెరేడ్ కమాండర్ కూడా, నాకు సంబంధించిన ఏదైనా కూడా సార్ నాకే చెప్పేవాడు, నన్నే అడిగేవాళ్ళు, ఈ ప్రశ్న ఏంటి, అదేంటి, ఇదేంటి అని. సో దానివల్ల నాకేంటంటే సార్ అడుగుతున్నప్పుడు మనము నేర్చుకొని ఉండకపోతే మళ్ళీ అవమానం అవుతుందేమో అని కొద్దిగా నేర్చుకొని రెడీగా ఉండేవాడిని. ఏమైనా అడిగితే ఇమీడియట్గా చెప్పాలని. ఆ స్టేజ్లో ఆయన ఏమన్నారంటే, బాంబ్స్ ఏమైనా హ్యాండిల్ చేయగలవా, ట్రైనింగ్ ఇస్తే చేస్తాను సార్ అన్న. అప్పుడు కంట్రోల్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ దగ్గర ట్రైనింగ్కి పంపించారు 87లో. అక్కడ 40 మంది వస్తే దాంట్లో నాకు ఒక్కడికే సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు, ఇతను ఒక్కడే కేపబుల్ బాంబ్స్ను హ్యాండిల్ చేయడానికి అని. అది ఆ టైంలో నాకు పెళ్లి కాలేదు బహుశా, అందువలన ఇంట్లో ఎవరు అబ్జెక్ట్ చేసి ఉండరు. ఆ ఉత్సాహాన్ని అట్లాగే నీరు కార్చలేదు ఎవరు. సో నేను వెంటనే ఆ బాంబ్స్ను డిఫ్యూజ్ చేయటం అవన్నీ చూసి, అరే నువ్వు ఇక్కడ కాదు, అన్ని బాంబులు గోడౌన్స్ అయిపోతున్నాయి, పోలీస్ స్టేషన్స్లో రికవర్ చేసి పెట్టుకుంటున్నారు, అవి ఏమవుతున్నాయో తెలియదు, నంద్యాలలో కోర్టులో ఒకటి బ్లాస్ట్ అయిపోయింది, ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో బ్లాస్ట్ అయిపోయింది, ఇవన్నీ అయిపోతున్నాయి స్టోర్ చేసిన బాంబ్స్ వల్ల, ఇమీడియట్గా యూ స్టార్ట్ డిఫ్యూజింగ్ అని చెప్పి నన్ను ఏం చేశారంటే సిఐడికి పంపించారు. హైదరాబాద్కి నా ప్రస్థానం 87లో హైదరాబాద్కి రావటం, కడప టు హైదరాబాద్. సరే నా ఉద్దేశం అంటే నేను కూడా అప్పటికి గ్రూప్ 1 ఇంటర్వ్యూ వచ్చింది, సరే దానిలో ఏదైనా బెనిఫిట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. వచ్చి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన అనాలిసిస్ గ్రూప్ తోటి నన్ను కనెక్ట్ చేసి, సిఐడిలో నేను ఉంటాను, వాళ్ళు అనాలిసిస్లో ఉంటారు, బాంబ్స్ డిఫ్యూజ్ చేయటం. మొట్టమొదటి బాంబు నేను మేళ్ల చెరువు అనే ఊర్లో నల్గొండ డిస్టిక్లో బాంబులు ఒక గుంతలో దాచిపెడుతూ ఒక గ్రూపు ఆ పెట్టడంలో పేలిపోయి చనిపోయారు. నాటు బాంబులు వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చారు, అక్కడ పెట్టారు, పెట్టడంలో చనిపోయారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే గుంతలో ఇంకో కొన్ని బాంబులు ఉన్నాయి, ఎలా తీయాలి,
ఏం ఎక్విప్మెంట్ లేదు. ఆ రోజుల్లో బాంబుల గురించి జ్ఞానం లేదు, అవగాహన లేదు. నేను ఇంట్రడ్యూస్ చేశాను ఈ సబ్జెక్ట్. నాకు కంట్రోల్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు నేర్పించింది లైసెన్స్ ప్రోడక్ట్స్ గురించి. ఓకే. వాళ్ళు లైసెన్స్లు ఇవ్వటం తీసుకోవటం ఇటువంటి చేస్తుంటారు వాళ్ళు. దాని గురించి నేర్పించారు తప్ప డిఫ్యూజన్ గురించి ఏమీ తెలియదు. సో ఆ బాంబ్స్ను మెల్లగా మట్టిలో, అది ఎప్పుడైతే పేలిందో మట్టి కప్పు పడిపోయింది, మెల్లగా ఒకటొకటి తీయటం, ఆ బాంబును నీళ్ళలో పెట్టడం. ఎందుకంటే కొంచెం కెమిస్ట్రీ తెలిస్తే చాలు దాని గురించి అర్థమవుతుంది. దాంట్లో పొటాషియం క్లోరేట్ ఉంటుంది, తడిస్తే పేలదు అన్న ఒక ఐడియాతోటి నీళ్ళలో పెట్టి మెల్లగా డిఫ్యూజ్ చేయటం జరిగింది. అది నా ఫస్ట్ దేంతోటి శత్రువుతోటి పోరాడడం అనమాట. అది బాంబు అన్నది పేలటానికే ఉంటాయి, అవి క్రూడ్గా తయారై ఉంటాయి. చాలామంది బాంబులు ఏమనుకుంటారంటే ఆర్మీ వాళ్ళు తయారు చేసే బాంబులు అవి ఈజీగా డిఫ్యూజ్ చేయొచ్చులే అనుకుంటారు. ఎస్, ఆర్మీ బాంబులు అయితే దానికి ఒక సిస్టమ్ తోటి తయారు చేస్తారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి డిఫ్యూజ్ చేసే పద్ధతి ఉంటుంది, సేఫ్గా పెట్టే పద్ధతి ఉంటుంది, ఇవన్నీ తెలిసి ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ క్రూడ్ మేడ్ బాంబ్స్ ఉంటాయో, ఎవడి తెలివిని బట్టి వాడు తయారు చేస్తాడు. అవన్నీ కూడా వాళ్ళు పెడుతుండగానే పేలిపోయాయి అని అంటేనే మీకు అర్థమై ఉండాలి ఎంత సెన్సిటివ్ అయి ఉంటాయి. వాటిని తీయటము, అప్పుడు ఒక కిక్ వచ్చిందనమాట. అరే, పెడుతూ ఉండేవాళ్ళు చనిపోయారు, తయారు చేసిన వాళ్ళు చనిపోయారు, నేను తీసి డిఫ్యూజ్ చేయగలిగానని చెప్పి అప్పటి నుంచి ఒక నాకు నేనే సెల్ఫ్ మోటివేటెడ్. అప్పుడు అందరూ పేపర్లోనూ రాయటం, ఆఫీసర్లు అందరూ అబ్బా శబాష్ అనడంతో అనవసరంగా దీనిలో ఇరుక్కుపోయాను. సో అంటే అప్పటి నుంచి బాంబులతో మీకు సావాసం కాపురం స్టార్ట్ అయింది. కానీ ఒకటి మాత్రం నిజం, నమ్మరు కానీ ఈ రోజు వరకు కూడా బాంబును ముట్టుకునే రోజు టైంలో నా మనసులో కూడా భయము అన్నది తెలియలేదు. ఇది ఎగ్జాగరేటెడ్గా ఉంటుంది కానీ మీరు ఫైర్ వర్క్స్ను, క్రాకర్స్ను అంటించేటప్పుడు మీరు ఎవరైనా భయపడుతున్నారా? అలాగనే అయిపోయేది, అంత ఈజీగానే పని జరిగిపోయేది. ఆ బాంబ్స్ని డిఫ్యూజ్ చేయటం అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా నాకు కేసులపైన కేసులు. ఫ్యాక్షన్ ఎక్కువ భాగము రాయలసీమ ఏరియాలో కేసెస్ ఉండేవి. బాంబ్స్ను వాళ్ళు రికవర్ చేసేవాళ్ళు, పోలీస్ స్టేషన్స్లో పెట్టేసేవాళ్ళు. నేను పోయే వరకు అవి డ్రై అయిపోయి ఉండేవి, అవి డిఫ్యూజ్ చేయాలి. అవి వేలల్లో ఉండేవి, ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో వేలల్లో ఉండేది. బనగానపల్లి పోలీస్ స్టేషన్లో ఒక 5,000 బాంబులు ఉండేవి, అవుకు పోలీస్ స్టేషన్లో ఒక 5,000 ఉండేవి. అలాగా పర్టికులర్గా కర్నూలు, కడపలో నా ప్రస్థానంలో 87 నుంచి దాదాపు 92 వరకు ఒక 50,000 క్రూడ్ మేడ్ బాంబ్స్ డిఫ్యూజ్ చేసి ఉంటాను. వందలు వేలల్లోనే రికవర్ అవుతుంటాయి వాళ్ళ దగ్గర. అవన్నీ కూడా ఫ్రిక్షన్ సెన్సిటివ్, ముట్టుకుంటే పేలుతాయి, వాటిని డిఫ్యూజ్ చేయాలి. వాటిలో మేము ఎప్పుడైతే నీళ్ళలో పెట్టి డిఫ్యూజ్ చేస్తున్నామని తెలుసుకున్నారో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే లోపల ప్లాస్టిక్ కవర్ పెట్టి డిఫ్యూజ్ కట్టేవాళ్ళు. పేపర్లో కట్టేవాళ్ళు, ప్లాస్టిక్ కవర్లు, లోపల వాటర్ పోయేది కాదు. ఇంకా స్లోగా కట్ చేసుకుంటూ కొన్ని ఫోటోగ్రాఫ్స్ మీకు చూపిస్తాను. కట్ చేసుకుంటూ తీయటం, నీళ్ళలో పెట్టడం, ఆ కెమికల్ కలెక్ట్ చేయటం, ఆ కెమికల్ను ఫోరెన్సిక్ అనాలిసిస్ చేయటం. ఇటువంటి కెమికల్ తోటి ఇటువంటి డేంజర్ అవుతుంది, దాని లోపల ఇటువంటి స్ప్లింటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒపీనియన్స్ ఇవ్వటం. ఆ ఒపీనియన్స్కి మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఎవిడెన్స్ ఇవ్వటం. నాకు బాంబులను ఎఫ్ఎస్ఎల్కు తెమ్మని చెప్పలేము, తెచ్చేటప్పుడే పేలొచ్చు, తెచ్చిన తర్వాత పేలొచ్చు. అందుకని నేనే పర్సనల్గా అన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కడిని ఆ రోజులు ఎర్ర బస్సులన్నీ, బస్ వారెంట్, వెహికల్స్ ఉండేవి కాదు, ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ ఉండేవి కాదు. నైట్ అంతా జర్నీ చేసేవాడిని నెక్స్ట్ స్టేజ్కి, వేరే డిస్టిక్. అక్కడ పోయి అక్కడ డిఫ్యూజ్ చేసేవాడిని, మళ్ళీ నైట్ జర్నీ చేసేవాడిని. ఎర్ర బస్సులో నిద్రపోయిపోయాను, నా నడుము పట్టేసేది. ఈ 50,000 బాంబుల్లో అంటే ఫస్ట్ మీరు మేళ్ళ చెరువు బాంబు తర్వాత చూసిన తర్వాత బాంబుల్లో ఏమైనా మెటీరియల్ మారుతూ వచ్చిందా, లేదంటే వాళ్ళు తయారు చేయడంలో పద్ధతులు మారడం? కెమికల్స్ చాలా మార్చారండి. కెమికల్స్ మొదట్లో ఓన్లీ క్లోరేట్, సల్ఫర్ కలిపి పెట్టేవాళ్ళు. తర్వాత ఆర్సెనిక్ సల్ఫైడ్ని కలిపారు, తర్వాత రెడ్ ఫాస్ఫరస్ని కలిపారు, తర్వాత అల్యూమినియం పౌడర్ని కలిపారు. స్ప్లింటర్స్లో ఓన్లీ రాళ్ళు ఉండేవి, గాజు పెంకులు వేసేవాళ్ళు, నెయిల్స్ వేసేవాళ్ళు, మెటలిక్ పీసెస్ వేసేవాళ్ళు. ఇట్లాగా ఫస్ట్ ఏమో అది స్మోక్ వచ్చి భయపడి పెరిగెత్తిపోయేదానికి తయారు చేసుకునేవాళ్ళు వాళ్ళు, ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఒక స్టేజ్కి వచ్చాక అది పేలితే మనిషి తలకాయలో ఎగిరిపోతాయన్న స్టేజ్ తీసుకొని వచ్చాక వాళ్ళు ఏమనుకున్నారంటే, సరే దీనిలో రాళ్ళు రప్పలు కాకుండా ఇంకొంచెం మెటాలిక్ పీసెస్ పెడితే ఎక్కువ మందికి ఇంపాక్ట్ వస్తుంది కదా అనేది పెడితే దాంట్లో స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది.
ఓహో. ఇప్పుడు బుల్లెట్ 2250 ఫీట్ పర్ సెకండ్ అవుతే దీంట్లో 1500 మీటర్స్ పర్ సెకండ్లో వెళ్తుంది. స్ప్లింటరు దాని మామూలు బుల్లెట్ వేగం కంటే చాలా ఎక్కువ వేగం ఉంటుంది. కాకపోతే బుల్లెట్కు ఒక షేపు డైరెక్షన్ ఉండడం వలన పెనట్రేషన్ ఉంటే ఎక్కువ ఉంటుంది, కానీ దీంట్లో ఎట్లంటే ఎట్లా గుచ్చుకుంటాయి, మనిషి ముక్కలైపోయే ప్రమాదం ఉంది. చాలా కేసుల్లో మనిషి తలలు, కాళ్ళు, చేతులు ఎగిరిపోయిన తర్వాత మేము వాటిని పోస్ట్ మార్టం చేయడం జరిగిందనమాట. అంటే ఎందుకు అండి అంత ఇంపాక్ట్ వస్తుంది? సైకిల్ బాల్సా, లేదంటే మీరు అన్నట్లు గాజు పెంకులు అటువంటివా? కెమికల్కే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ ఇంకొంచెం అడిషనల్గా ఎక్కువ మందిని అటాక్ చేస్తుంది. బాంబు ఒకరి మీదే పేలితే ఒకటి చావకుండా ఇవన్నీ స్ప్లింటర్స్ ఉన్నందువల్ల చుట్టుపక్కల అందరూ కూడా ఇంపాక్ట్కి గురవుతారు. ఒకసారి బీదర్లో రాత్రి బ్లాస్ట్ అయింది, 88 అనుకుంటాను, ఒక థియేటర్లో బ్లాస్ట్ అయింది. ఆ రోజుల్లో సర్దార్జీస్కు మామూలు వాళ్ళకు మధ్య గొడవ ఎక్కువ ఉండేది. పంజాబ్లో కూడా ఈ మిలిటెన్స్ ఎక్కువ ఉండేది. వాళ్ళు ఎవరో తీసుకుని వచ్చి పెట్టారని అనుమానంతో అక్కడికి వెళ్ళి డిఫ్యూజ్ బాంబు ఇంకా ఏమైనా ఉన్నాయేమో తెలియదు, ఒకటి పేలింది, ఇంకెన్ని ఉన్నాయో తెలియదు కదా. సో మొత్తం అంతా థియేటర్ వెతకటం, అక్కడ ఆ కెమికల్స్ ప్లస్ మనుషుల ముక్కలు, పేలిపోయిన వాళ్ళ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు దొరికితే వాటన్నిటిని కుప్పగా పెట్టి వాటిని పోస్ట్ మార్టం చేసి, నేను స్వతహాగా పూర్తి వెజిటేరియన్, కానీ వాటినన్నిటిని కలెక్ట్ చేసి వాటినన్నీ కుప్పగా చేసి మళ్ళీ చేస్తే ఒక 2-3 రోజులు నాకు ఆ ఇంపాక్ట్ ఉండేది నా పైన. నా తినడానికి వాటిని బ్లడ్ మనిషిలో డెవలప్మెంట్ ఎలా జరిగింది అంటే, ముందు పేపర్లో కట్టేవాళ్ళు, తర్వాత బట్టలో కట్టేవాళ్ళు, తర్వాత ప్లాస్టిక్ కవర్లో కట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే మాయిశ్చర్ కూడా దాన్ని అటాక్ చేసి పొరపాటున విసిరినప్పుడు పేలకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు కూడా వాడారు. లోపల వేసే ఇంగ్రీడియంట్స్ మార్చారు. దీంట్లో కూడా గుంటకల్ ఏరియాలో ఒక రకమైన ఇంగ్రీడియంట్స్, కడపలో ఒక రకమైన ఇంగ్రీడియంట్స్, కర్నూలులో ఒక రకమైన, గుంటూరులో, విజయవాడలో, వైజాగ్, ఇట్లాగా రకరకాల ప్లేసెస్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ వాడడం కూడా నేను గమనించాను అనమాట. దాన్ని బట్టి బాంబు తయారు కూడా మారిపోతుంది. అప్పుడు నేను ఒక కొత్త టర్మ్ మాట్లాడేవాడిని, బాంబర్స్ సిగ్నేచర్ అని. అది పెద్ద పాపులర్ అయిపోయింది. అయితే ఎవరు తయారు చేశారు అంటే, ఈతను తయారు చేసి ఉంటాడు, ఈ కెమికల్స్ ఇట్లా కలిపాడు కాబట్టి, ఈ విధంగా కట్టాడు కాబట్టి అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం ఐడెంటిఫై చేసి బాంబర్ సిగ్నేచర్ వాడిది అని చెప్పేవాళ్ళం. దాంతో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కూడా కంఫర్టబుల్గా ఉండేది. సో ఈ మార్పులో లోపల డెటనేటర్లు వేయటం మొదలుపెట్టారు. ఈ 50,000 బాంబులు అంటే ఒక రౌండ్గా ఉండే విసిరే బాంబులే కాకుండా వాళ్ళు 100లలో 1000లలో డెటనేటర్స్ ఇంట్లో పెట్టుకొని ఉండేవాళ్ళు వీటిలో వేయటానికి. అంతకుముందు అసలు యాక్చువల్గా లో ఎక్స్ప్లోజివ్ అంటారు దీన్ని. లో అన్నంత మాత్రాన లో అని కాదు, హై కంటే లో అని. ఈ లో ఎక్స్ప్లోజివ్ అయినా మనిషి పైన పడిందంటే తలకాయ ఎగిరిపోతుంది, కనపడకుండా గుర్తు లేకుండా ఎగిరిపోతుంది. అటువంటి బాంబ్స్ ఇవి. ఇండ్లు ఎగిరిపోతాయి. మీరు నర్సరావుపేటలో అప్పుడు అలిగేషన్ ఆయన పైన ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ హాస్పిటల్ వెనకాల పేలిపోయింది కదా, ఆ బిల్డింగ్ ఎగిరిపోయింది ఈ లో ఎక్స్ప్లోజివ్స్ తయారు చేస్తుంటే. పైగా మాకు ఛాలెంజ్ ఎలా ఉండేదంటే, ఈ రాయలసీమ ఏరియాలో బాంబులు తయారు చేస్తూ పేలిపోయేవి, కానీ కంప్లైంట్ ఎలా ఉండేది, ఎవరో వచ్చి బాంబులు విసిరారు వీళ్ళపైన ఉండేది. ఫస్ట్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ బాంబులు వెంటనే వాళ్ళపై ఆ ఎదుటి గ్రూప్ పైన అందరినీ కలిపేసి వాళ్ళందరూ కలిపి మా మీద వచ్చి బాంబులు వేసారు చెప్పాడు. వీళ్ళ దగ్గరే బాంబులు తయారవుతూ ఉండగా, సో అవి ఛాలెంజింగ్గా ఉండేవి. లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మేము వెళ్ళి బాంబులు తయారవుతూ ఉంటే పేలయ్యా, వేస్తే పేలయ్యా అన్నది మా క్రైమ్ సీన్లో మొదలుపెట్టాను అనమాట. అప్పుడు క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ అనేది ఒకటి మొదలైంది. అంతకుముందు బాంబ్స్కు సంబంధించి నేను ఇంట్రడ్యూస్ చేస్తే డిఫ్యూజను, ఇప్పుడు క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏదో మర్డర్ కేసు, రేప్ కేసు ఇట్లాంటివంటే క్రైమ్ సీన్ చాలా చిన్నగా ఉంటుంది, చూస్తూనే కెమికల్స్ కలెక్ట్ చేసేయచ్చు, మెటీరియల్ ఆబ్జెక్ట్స్. బాంబు కేసు అంటే విపరీతమైన బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది ఏరియా అంతా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అన్నది ఉండదు బాంబులో, అది మెటీరియల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా పేలిపోయిన వాళ్ళు, ఇంజూర్ అయిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు దాన్ని తొక్కేస్తారు. అటువంటి చోట మనము పట్టుకొని రావటం, డిఫ్యూజ్ చేసినవి, అక్కడ ఉన్న బాంబులు, సెకండరీ బాంబ్స్ అక్కడ ఉంటే వాటిని డిఫ్యూజ్ చేయడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉండేవి. అంటే మీరు చేసిన 50,000 బాంబుల్లో రాయలసీమలో తీసుకుంటే మరి ప్రధాన కేసులు 2 ఉన్నట్లయింది.
టీవీ బాంబు కేసు కానీ చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని బాగా గుర్తుండిపోయేవి ఏంటంటే, రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారిని కారులో వెళ్తుండగా అపోనెంట్ గ్రూప్ వచ్చి ఈ త్రోడౌన్ టైప్ బాంబ్సే, ఈ లో బాంబు అనుకున్నదే బ్లాస్ట్ చేసి చంపేయడం జరిగింది ఆయన. ఎలా చేశారంటే, ఆయన కారులో వెళ్తుంటే ఒక అర్ధచంద్రాకారంగా మనుషులు ఫామ్ అయ్యి ఒక వాటర్ లాగ్ అయి ఉంది, ఒక చిన్న కల్వర్ట్ దాంట్లో, అక్కడ వాటర్ ఉంది, అక్కడ ఖచ్చితంగా కార్ స్లో అవుతుంది. ఆ స్లో అయ్యే ప్రదేశంలో ఈ అర్ధచంద్రాకార ఫారంపై విసిరేశారు. ఆయన విసిరేస్తూ కార్ పైన ముందు పక్కన విండ్ స్క్రీన్, సైడ్లో గ్లాసెస్ అన్నీ వేసి ఉంటాయి కదా, దానికోసం అని చెప్పి ఒక వ్యక్తి ఏం చేశారంటే దగ్గరికి వెళ్ళి డోరు లాగి అతని తలపైన బాంబు వేశారు. అతని స్కల్ పగిలిపోయింది, లోపల ఉన్న బ్రెయిన్ బయటపడిపోయింది, అంతగా డ్యామేజ్ అయిపోయింది. ఆ వేయటంలో ఈయన ఈ అబ్బాయి అతనిపైన వేయటంలో వేరే వాళ్ళు కూడా విసురుతున్నారు కదా, ఒకటి కారు పైన పడి ఇతనికి కూడా ఇంజురీ అయింది, పెద్ద సీరియస్ గ్రీవియస్ ఇంజురీ అయింది. కానీ వీళ్ళందరూ పరిగెత్తిపోయి వేరే పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడ ఈయనెవరో చంపారు అని చెప్పేసి అతనిపైన కూడా కేసు, అంటే అన్నీ కూడా తప్పుడు కేసులు పెట్టేయటం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అట్లా చేస్తుంటారు. వేసి చంపినవాడు కూడా వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ నా మీద ఎవరో బాంబు వేశారని కేసు పెట్టారు, వీళ్ళ బాంబులే. అప్పుడు మాకు దీంట్లో ఉన్న స్ప్లింటర్సు, దానిలో ఉన్న స్ప్లింటర్సు, వీళ్ళు గుచ్చుకున్న మేకులు, దానిలో ఉన్న మేకులు అన్నీ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇదే అతనే అని చెప్పడం అనేది మళ్ళీ ఫోరెన్సిక్ ఎవాల్యుయేషన్లో మేము మిగిలినవి చెప్పేవాళ్ళం క్రైమ్ సీన్లో. తర్వాత దాంట్లో ఒక బాంబు పేలకుండా దొరికింది ఇక్కడ స్పాట్లో. ఎప్పుడైతే లోపల విసురుతున్నారో ఈ వెనకాల ఉండే అపోలోస్ట్రీ అంటే మెత్తగా ఉంటుంది కదా కార్లో, అది దానికి తగిలి పేలకుండా ఒకటి మిగిలిపోయింది. దాన్ని లైవ్గా డిఫ్యూజ్ చేశాం. ఎందుకు డిఫ్యూజ్ చేయాల్సి వచ్చింది నీళ్ళలో పెట్టకుండా అంటే, దాని లోపల ఏదైనా కట్టేటప్పుడు వీళ్ళు న్యూస్ పేపర్ వేయటం అట్లాంటివి వేస్తుంటారు క్లూ కోసం. మెటీరియల్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి తీస్తే దానిలో నిజంగానే ఒక మంచి క్లూ దొరికింది. న్యూస్ పేపరు రీసెంట్గా చేసిన న్యూస్ పేపరు, దానిపైన ఒక ఏదో లాడ్జికి సంబంధించిన స్టాంప్, ఇట్లాంటివి దొరికి మొత్తం ఎవిడెన్స్ అంతా బయటకు వచ్చింది. కేసు మొత్తం బ్రేక్ త్రూ వచ్చింది. ఆ అబ్బాయి ఎవరైతే దెబ్బ తగిలిందో ఆ అబ్బాయి వలన బ్రేక్ త్రూ వచ్చింది, ఈ క్రైమ్ సీన్లో దొరికిన బాంబు వలన బ్రేక్ త్రూ వచ్చింది. వెరీ క్విక్గా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏ లాడ్జ్లో అంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా టక్ 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 చేశారండి. అప్పుడు బహుశా అంటే ఇక్కడి నుంచి కూడా వేరే వాళ్ళను సీనియర్ ఆఫీసర్స్ని వేశారు. అంతే చిన్న ఇష్యూ కాదు కదా. అప్పుడు ఏదో డిఐజీ ర్యాంక్లోనో ఐజీ ర్యాంక్లోనో వేరే ఆఫీసర్స్ వచ్చారు. ఎందుకంటే ఒక పక్కన ఆయన చనిపోయిన తర్వాత ఆ ఏరియా అంతా బర్న్ అయిపోతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇటువంటి బ్లాస్ట్ అవుతున్నప్పుడు. ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఆయిల్ ఫ్యాక్టరీస్ తగలబెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు వేరే సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా బందోబస్తుకు వచ్చారు అక్కడికి. వాళ్ళలో కొంతమంది ఆఫీసర్స్ దాన్ని హ్యాండిల్ చేశారు లోకల్ పోలీస్తో పాటు. వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్ ది లీడ్స్. అట్లాగే వంగవీటి మోహన్ రంగా కేసులో కూడా ఆయన కూర్చొన్నప్పుడు ఆయన మీద బాంబులు వేశారు. ఆ బాంబులు ఎక్కడ తయారయ్యి, ఎలా తయారయ్యి, బాంబర్ సిగ్నేచర్ ఎలా ఉంటుంది అన్నది అక్కడ కూడా ఐడెంటిఫై చేసి సిబిఐకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే అది ఎవరు చేశారండి బాంబ్ సిగ్నేచర్? అది అంటే మనలో మాట్లాడుకునేటప్పుడు వ్యక్తులను చెప్పడం కష్టం. కేసెస్లో అవి సుప్రీంకోర్టు వరకు కొట్లాడుతున్నప్పుడు రాయలసీమ సిగ్నేచరా, ఆంధ్ర సిగ్నేచర్? రాయలసీమ సిగ్నేచర్. అంటే రంగా మీద బాంబులు వేసిన సిగ్నేచర్ రాయలసీమ సిగ్నేచర్. రాయలసీమ సిగ్నేచర్ అట్లా అనిపించింది అనమాట. దానిలో మనకు ఖచ్చితంగా ఇదేం చెప్పకూడదు కానీ అనిపించింది. ఓకే, దీంతో ఇది కాకుండా టీవీ బాంబ్ కేసు గురించి ఒకసారి అది కూడా ఒక మంచి సెన్సేషన్ కేసు. ఇప్పుడు ద్వారకా తిరుమలరావు గారు అప్పుడు ఏఎస్పీ అక్కడ ఆ ఏరియాలో, అక్కడి నుంచి పిలిచారు. రాత్రి అరౌండ్ 11కేమో మొదలుపెట్టాము డ్రైవ్ చేసుకుంటూ. నేను 4.5 అవర్స్లోనే అనంతపూర్ చేరిపోయాను. అంత ఫాస్ట్గా వెళ్ళి నెక్స్ట్ డే అర్లీ మార్నింగే వెళ్ళి బ్లాస్ట్ సీన్లో ఒక ఇల్లు కంప్లీట్గా పడిపోయింది. అంటే మీరు వెళ్ళేసరికి సూరి ఇల్లు అది ఎలాగ సిచ్యువేషన్ ఉందండి? మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇల్లు పూర్తిగా ముక్కలైపోయింది, పడిపోయి ఉంది. ఇంట్లో చాలామంది ఈ ఫ్యాక్షనిస్ట్ ఇళ్లలో బాంబులు ఉంటాయి. అలా పేలిపోయిందేమో అన్నది ఫస్ట్ అనుమానం. ఓకే, అంటే టీవీ బాంబు కాదు అన్నది అసలు టీవీ బాంబు అని చెప్పడానికే క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ జరగలేదు. ఏం జరిగిందో తెలీదు, పేలిపోయింది వాళ్ళ ఇంట్లో పేలిపోయింది కాబట్టి వాళ్ళ ఇంట్లోవే పేలాయేమో అన్నది అనుమానం.
దాంట్లో మధ్యలో చెరువు సూరి తప్పించుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి కూడా, చిన్న పాప, ఆ అమ్మాయిని ఏదో చాక్లెట్ కొనేయడానికి బయటికి ఏదో తీసుకెళ్ళాడు అన్నారు. అతను బతికిపోయాడు, టార్గెట్ బతికిపోయాడు, టార్గెట్ మిస్ అయ్యాడు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 5-6 మంది చనిపోయారు. అప్పుడు వెళ్ళిన తర్వాత ఆ క్రైమ్ సీన్ను ప్రాసెస్ చేయాలి. ఏఎస్పీ గారు ఈయన ద్వారకా తిరుమల గారు అప్పుడే కొత్త ఐపీఎస్ ఆఫీసర్ ఉత్సాహంగా ఉన్నారు. ఆయనకు చెప్పాను, సార్ ఇదంతా మనం తీయాలి అంటే మనము జల్లెడ పట్టాలి, పట్టకపోతే చిన్న చిన్న క్లూస్ దొరకవు అంటే. పాపం ఆయన ఒక 10 మంది కూలీలను పెట్టి ఈ జల్లెళ్ళు, మన సిమెంట్ ఇది ఇసుక జల్లెళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఒక 4-5 తెప్పించి వాటితోటి మేము ఎక్కడెక్కడ చెప్తే ఆ మట్టి ప్రకారం జల్లెడ పెట్టారు. ఆ జల్లెడ పెట్టినప్పుడు బీపీఎల్ పోర్టబుల్ టీవీకి సంబంధించిన ఒక యాంటెన్నా దొరికింది. మా ఇంట్లో టీవీనే లేదంటాడు మధ్యలో చెరువుసులు. మీరు మాట్లాడారు? నేను కాదు, అక్కడ వాళ్ళు ఐఓలు మాట్లాడి వాళ్ళు మాకు ఇంటిమేట్ చేసి, మా కాన్సన్ట్రేషన్ అంతా క్రైమ్ సీన్ ఎట్లా ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు లోపల చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంజురీస్ని బట్టి, వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి ఎక్కడ పేలింది అని కనుక్కున్నాం. అది వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా టీవీ పెట్టే స్టాండ్ దగ్గర పేలటం. దాని ఇంపాక్ట్ అంతా అసెస్ చేసిన తర్వాత దాన్ని వేవ్ ఎట్లా వెళ్ళింది, లోపల ఉన్న మెటీరియల్ ఎట్లా ఎటుపక్కకు పడ్డాయి, ఇవన్నిటితోటి మొదలు పెడతాం. వాళ్ళ ఇంజురీస్ ఎక్కడైంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు, మధ్యలో చెరువు సార్ తమ్ముడు, ఈ పార్ట్ నుంచి కిందంతా పగిలిపోయి ఉంది, ఈ పార్టే లేదు, డ్యామేజ్ అయిపోయింది. సో అతనికి ఆ ఏరియాలో బ్లాస్ట్ అయి ఉండాలి. బ్లాస్ట్ అయి ఉండాలంటే ఈ ఏరియాలో అయి ఉండాలి. ఇక్కడ బీపీఎల్కి సంబంధించిన చిన్న యాంటెనా ఉంది, ఇది ఏంటి అంటే బీపీఎల్ మా ఇంట్లో టీవీ లేదు అన్నారు. టీవీ రిపేర్కి పంపించామని కూడా అన్నారు. తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఆ టీవీని రిపేర్ పంపించింది అపోజిషన్ వాళ్ళు కనుక్కొని దసరా రోజు ప్రోగ్రామ్స్ వస్తాయి కదా చూసుకోవడానికి పంపిస్తున్నా అని చెప్పి మెకానిక్ పంపించినట్టుగా త్రూ ఒక కండక్టర్ను ఇచ్చి పంపించారు. కండక్టర్కి ఏం తెలియదు, డెలివరీ తీసుకొని ఇచ్చి ఇంట్లో ఇచ్చాడు. ఎప్పుడైతే మేము బీపీఎల్ టీవీలో పేలింది అని మేము ఎప్పుడైతే చెప్పామో అనాలిసిస్, అప్పుడు అతను కండక్టర్ నేనే తెచ్చిచ్చాను, ఇవి సోన్తో తెచ్చిచ్చారని చెప్పి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అక్కడితో తేలిపోయింది. ఎప్పుడైతే మనం బీపీఎల్ టీవీ అని కనుక్కోవటము, పోర్టబుల్ టీవీ లోపల జరిగింది అని కనుక్కోవటం, వేరే బాంబులు కాదు పేలింది, హై ఎక్స్ప్లోజివ్ బాంబు. ఇక్కడ ఫస్ట్ టైం హై ఎక్స్ప్లోజివ్ బాంబు వాడారు. అప్పుడు ఎప్పటి వరకు నేను త్రోడౌన్ టైప్ బాంబులు వేస్తాను కదా, దీన్ని బూబీ ట్రాప్ అంటారు. ఈ బూబీ ట్రాప్ మొట్టమొదటిసారిగా టీవీ బాంబు ద్వారా అక్కడ బ్లాస్ట్ అయింది. అంటే మెటీరియల్ ఏముందండి అంత హై ఎక్స్పోజ్? లోపల జిలాటిన్ మెటీరియల్ స్టఫ్ చేసి టీవీలో అంతా పార్ట్స్ తీసేసి, ఆ పార్ట్స్ ఎంత వెయిట్ ఉంటాయో అంత జిలాటిన్ మెటీరియల్ దీనిలో పెట్టి ఇంటికి పంపించారు. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తారో ఆ స్విచ్కి ఏదైతే పవర్ సప్లై ఉందో ఆ పవర్ సప్లై దానిలో ఉన్న డెటనేటర్ని పేలుస్తుంది. ఇంత లెవెల్ టెక్నాలజీ అది మొట్టమొదటిసారి మనం చూసాం మన ఏపీకి సంబంధించినంత. అంతకుముందు అటువంటి టెక్నాలజీ అంతా కూడా పంజాబ్ అండ్ కాశ్మీర్ మిలిటెన్సీలో జరిగింది తప్ప ఇక్కడెక్కడ జరగలేదు. కొంత ఇటువంటిది ఎక్స్ట్రీమిస్ట్కు అలవాటైన విద్య, ఏది ల్యాండ్ మైన్స్కు సంబంధించి ఇట్లాంటివి వైర్లు పెట్టి కట్టడం, దాని ద్వారా డెటనేటర్ని పేల్చడం, హై ఎక్స్ప్లోజన్ పేల్చడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రమే డైరెక్ట్గా బూబీ ట్రాప్ పెట్టడం జరిగింది. అది ఫస్ట్. ఇవన్నీ కూడా అంటే అంతవరకు సూర్య ఇంట్లో బాంబులు పేలే అనుకున్నారు, కానీ మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అది టీవీ బాంబు, టెక్నికల్ సపోర్ట్ ద్వారానే టీవీ బాంబు అని తెలిసింది, డిసైడ్ అయింది. ఓకే, అటువంటి కేసులు ఇంకేమున్నాయండి? అట్లాంటి కేసుల్లో టెక్నికల్ సపోర్ట్ ద్వారా జరిగింది. మన జూబ్లీ హిల్స్లో కార్ బాంబు, దీని కౌంటర్. వాళ్ళ ఇంట్లో టీవీ బాంబు పేలితే ఇక్కడ కార్ బాంబు రిమోట్ కంట్రోల్ తోటి కార్ బాంబు పేలింది, రిమోట్ కంట్రోల్ తోటి పేల్చేశారు, పేలింది. సో ఇవి రెండు కూడా ఒక పర్టికులర్ టార్గెట్ కోసం తయారు చేసినవి. రెండిట్లో కూడా టార్గెట్ మిస్ అయ్యారు. అంటే అక్కడ వాడిన సిగ్నేచర్ ఇక్కడ సిగ్నేచర్ ఒకటే ఉందా లేదా డిఫరెంట్ సిగ్నేచర్? టోటల్లీ డిఫరెంట్ సిగ్నేచర్. ఇది రిమోట్ కంట్రోల్, అక్కడ ఓన్లీ పవర్ సప్లై తోటి కమాండ్ కంట్రోల్. ఆ కంప్యూటర్ టీవీలో టెక్నాలజీ మారింది, ఇక్కడ ఒక రవ ఎక్కువనే అయింది, తగ్గలేదు. పైగా దాంట్లో 1 కేజీ జిలాటిన్ లాంటిది పెట్టి ఉంచితే దీనిలో 100 కేజీల పైన పెట్టారు. ఇది అసలు మొత్తం కారు ముక్కలైపోయింది. మీకు నా దగ్గర ఫొటోస్ నేను చూపిస్తాను. కారుకు సంబంధించిన పార్ట్ ముక్కలైపోయింది. దాంట్లో కూడా ఎవిడెన్స్ ఎలా తీసామంటే క్రైమ్ సీన్లో అసలు ఒక ఇంజన్ ముక్కలు
అయిపోతే దాని ఇంజన్ నంబరు, తర్వాత అన్ని మెటాలిక్ ముక్కలన్నీ ఏరుకొని వచ్చి కొన్ని ముక్కలు తోటి ఆ ముందు ఫ్రంట్ నంబర్ ఏముందని చూడడం, తర్వాత అది ఫియట్ కారు అని కనుక్కోవడమే కష్టంగా ఉండింది. ఆ ఇంజన్ను బట్టి, తర్వాత ఇంజన్ ముక్కలను బట్టి, సైడు కారుకు సంబంధించిన అదే వీల్ కప్స్ ఉంటాయి, వాటిని బట్టి ఇది పెట్రోల్కు సంబంధించిన లోపల కార్బొరేటర్ దొరకటం, పెట్రోల్ వెహికల్, తర్వాత ఇది ఫియట్ వెహికల్ అని గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే అది ఫియట్ వెహికల్ అని గుర్తించడం జరిగిందో ఒకరు ఇద్దరు ఐ విట్నెస్లు కూడా ఇక్కడ ఫియట్ వెహికల్ ఇక్కడ ఆగి ఉండింది సార్, మేము చూసాము అని చెప్పడం కూడా జరిగింది. దాని ద్వారా ఆ నంబర్ ద్వారా ఆ ఇంజన్ ద్వారా ఇది బెంగళూరుకి సంబంధించిందని కనుక్కోవడం జరిగింది. రాత్రే దొరగారు అని టీం వాళ్ళు అటు వెళ్ళిపోయి నన్ను అక్కడికి పిలిపించారు. నేను అయ్యప్ప మాల్లో ఉన్నాను. అక్కడ పిలిపించారు. వాళ్ళ ఇంట్లో ఏదైతే అనుమానితుడి ఇల్లు ఉందో ఆ ఇంట్లో వెతికితే నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఇది కారుకు సంబంధించిన రిమోట్ కంట్రోల్ సంబంధించిన డివైస్ అని, రిమోట్ కంట్రోల్ పేరు అవన్నీ కూడా చెప్పాను. సిలికాన్ అని పాపులర్ ఉండేది. ఇది సిలికాన్కి సంబంధించిన రిమోట్ కంట్రోల్ డివైస్ పెట్టి పేల్చారు ఇదని చెప్పడం జరిగింది క్రైమ్ సీన్లో. తీరా వీళ్ళు ఎప్పుడైతే దొరగారు వాళ్ళ టీం అక్కడికి వెళ్ళారో అక్కడ ఒక ఇంట్లో ఈ సిలికాన్ రిమోట్ కంట్రోల్ను కొనగా పైన డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా అట్టక పైన ఉండింది. లోపల అది మెటీరియల్ లేదు. సో అది తీసి నాకు చెప్పారన్నమాట, ఇట్లుంది త్వరగా వచ్చి అంటే నేను అయ్యప్ప మాల్లో ఉన్నాను కానీ మీరు ఇందాక అడిగారు కదా, మీరు అలా వెళ్ళిపోతారంటే కదండి అని. రాత్రి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నాకు తిండి తినడానికి లేదు, పూజలు చేసుకొని ఏదో స్నానాలు చేసుకునేవాడిని, అన్నం తినేవాడిని కాదు. ఒక జామకాయ ఏదో దొరికేది అక్కడ, ఒక ఫామ్ హౌస్లో వెళ్ళామన్నమాట. అక్కడ చూసుకుని ఒక జామకాయ తిని గమ్మని ఉండేవాడిని. అట్లా 3 రోజులు ఉండి ఆ సిలికాన్ది కనుక్కొని దానికి సంబంధించి ఒక ఫామ్ హౌస్లో సంబంధించిన ఒక ఫామ్ హౌస్లో మెటీరియల్ని పట్టుకోవటం, ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా లింకేజెస్ ఫామ్ అయినాయంటే టెక్నికల్గా వెరీ మచ్ సాటిస్ఫైడ్. కారు బాంబుని ఎలా ఆపరేట్ చేస్తాడట? కారు బాంబుని ఏం చేస్తారంటే ఈ టీవీ రిమోట్ కంట్రోల్ దాదాపు 80 అడుగుల దూరం నుంచి కూడా పనిచేస్తుంది. కారు డోర్ను ఓపెన్ చేయొచ్చు. కారు డోర్కు పెట్టకుండా డైరెక్ట్గా ఈలో ఉండే ఎలక్ట్రిక్ డెటోనేటర్ ఒకటి ఉంటుంది, దానికి కనెక్ట్ చేశారు. కార్ అంతా ఏం చేశారంటే సీట్లో అంతా సీట్ కింది భాగం తీసేసి ఒక మెటాలిక్ ఫ్రేమ్ తయారు చేసి దాని నిండా జెలాటిన్ స్టిక్స్ పెట్టి డెటోనేటర్స్ కనెక్ట్ చేసి దానికి ఒక 12 వోల్ట్స్ బ్యాటరీ ఎక్స్ట్రా డిక్కీలో పెట్టి దానికి రిమోట్ కంట్రోల్ను కనెక్ట్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా క్రైమ్ సీన్లో అక్కడికి పోకముందే మనం కనుక్కోవడం జరిగింది. ఎట్లాగంటే ఫ్రంట్ సైడ్ ఉండాలి బ్యాటరీ ఉంటే బండికి, ఫ్రంట్ సైడ్ బ్యాటరీ ముక్కలు దొరికాయి, బ్యాక్ సైడ్ 2 బ్యాటరీ ముక్కలు దొరికాయి. అసలు బ్యాటరీ 2 సైడ్ ఎందుకు ఉంటుంది అది వెతికాం. దానికి వైర్లు బయటకు వచ్చాయి. ఈ వైర్లు ఎందుకు ఉన్నాయి, ఆ వైర్లు ఏంటి, డెటోనేటర్ వైర్లు ఇక్కడ ఎందుకు ఉన్నాయి, ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ వన్ పీస్ ఆఫ్టర్ ద టెక్నికల్గా. అప్పటికి ఇటువంటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా నాకు తెలిసి ఎవరు లేరు. నేనే కూర్చోవాలా, మా టీం తోటి ముక్కలు తెచ్చుకోవాలా, ఈ ముక్కకు కనెక్ట్ చేసుకోవాలా, ఎస్టాబ్లిష్ చేయాలి. మళ్ళీ అటువంటిది ఒక కారు ఫిజికల్గా తయారు చేసి ఇట్లా కనెక్ట్ చేసి ఉంటారని డమ్మీ కూడా చేసి చూసాం అన్నమాట. చూస్తే ఈ ఏరియా నుంచి దానికి లైన్ ఆఫ్ సైట్ కొంచెం అవసరం లేదు. మన టీవీ రిమోట్ కంట్రోల్కి అయితే ఐఆర్తో పనిచేస్తుంది, ఎదురుగా ఉండాలి మనం. ఈ రేడియో వేవ్ తోటి పనిచేసే కారుకు సంబంధించిన రిమోట్ కంట్రోల్కు డైరెక్ట్గా మనిషి చూడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే ఈ కారు పేలేదు, ఎప్పుడు పేలాలి, టార్గెట్ దాని పక్కన వచ్చినప్పుడు పేలాలి. ఈ టార్గెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి పేలిస్తే ఇట్లా పేలుస్తూనే అట్లా పేలిపోతుంది. సో ఇక్కడ కూర్చొని ఈ కారుకు పక్కన వచ్చినప్పుడు పేలాలి అనేది అనుకున్నాం. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎదురుగు నుంచి చూద్దాం అనుకొని ఆ అబ్బాయి ఎదురుగా నిలబడి టక్కుమని నొక్కడం ద్వారా ఈ పక్కన కారు కొంచెం ముందుకు వెళ్ళింది. ప్యారలాక్స్ ఎర్రర్ ఉంటుంది. ఇక్కడ ఉండింటే కరెక్ట్ స్ట్రైట్ లైన్ కనపడింది. ఇక్కడుండి ఆయన ఆ ఎర్రర్ తోటి చేయడం వల్ల టీవీకి సంబంధించిన ఈటీవీకి సంబంధించిన చాలామంది వ్యక్తులు వాళ్ళ కారు మొత్తం జీపు కంప్లీట్గా ఎగిరిపోవడం, దానిలో ఉన్న వ్యక్తులందరూ చనిపోవటం, దాంట్లో మనుషులను గుర్తించడానికి చిన్న చిన్న చేతులు ముక్కలు ఉండి చేతులకు ఉన్న ఉంగరాలను బట్టి ఈ వ్యక్తి అయి ఉంటాడు అని గుర్తించేంత ముక్కలు అయిపోయారు వాళ్ళు. అంటే ప్లాన్ అయితే చేశాడు కానీ ఆపరేట్ కరెక్ట్ చేయలేకపోయాడు. ఆ ఎగ్జిక్యూషన్లో ఫ్యూ సెకండ్స్ తేడా వచ్చింది. దాంతో ఒక వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తికి చనిపోవడం, టార్గెట్ మిస్ అయ్యాడు. ఎవరండి ప్లాన్ చేసింది అప్పుడు? పవన్ కుమార్ రెడ్డి అనుకుంటా.
అంటే వాళ్ళ పేర్లు నాకు యాజ్ ఎ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్, బట్ ఇదంతా కూడా మద్దెల చెరువు సూరి వర్సెస్ పరిటాల రవికి సంబంధించిన అటాక్స్ అనమాట. ఆ టీవీ బాంబు కావచ్చు, ఇది కావచ్చు, ఇది సంబంధించిన ఎఫ్ఐఆర్లు అవే ఉంటాయి. దాని తర్వాత కేసెస్ రిజిస్టర్ అయిన తర్వాత ట్రయల్ పూర్తయిన తర్వాత ఎవరు కన్విక్ట్ అవుతారు, ఇదంతా కోర్టు దృష్టిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం అది మాట్లాడడం అంత కరెక్ట్ కాదు, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే. తర్వాత మీరు సిటీలో కూడా ఒక మహాలక్ష్మి జ్యువెలరీస్ అనే దగ్గర బాంబు పేలిపోతుంది అనే విషయం తెలిసి మీరు వెంటనే వెళ్ళారు. మీరు కానీ ఆ బాంబు కానీ రిఫ్యూజ్ అయిపోతే చాలామంది ఆ రోజు చనిపోయేవారు అనేది అప్పుడులో వార్త వచ్చింది. ఒకసారి దాని గురించి చెప్పండి. ఇది 1993 నుంచి మనకు సిటీలో మిలిటెన్సీకి సంబంధించిన కేసెస్ స్టార్ట్ అయినాయి. ఎప్పుడు అంటే ఆ బాబ్రీ మస్జిద్ పేలిన తర్వాత ఒక గ్రూప్ ఏం చేసిందంటే డాక్టర్ జలీస్ అన్సారీ అని గుల్బర్గాలో ఉంటారు, వాళ్ళు 5 చోట్ల బాంబులు పెట్టారు. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఇంకో గ్రూపు ఆజం గోరీ గ్రూప్ అని వచ్చింది. ఈ జలీస్ అన్సారీ గ్రూపును 5 బ్లాస్ట్లు చేస్తే అన్నిట్లోనూ సిమిలారిటీస్ని ఐడెంటిఫై చేసి అప్పట్లో గబ్బర్ సింగ్ అని పేరు తెచ్చుకున్న కేసన్ మూర్తి గారికి ఇంటిమేట్ చేసేవాళ్ళం. అప్పుడు ఆయన ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు. ఆయన ద్వారా అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. గుల్బర్గాలో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. దీనన్నిటి కూడా మెయిన్ టెక్నికల్ ఎవిడెన్స్ క్రైమ్ సీన్ నుంచి స్టార్ట్ అయింది. ఈ 92 నుంచి మేము చేస్తున్న క్రైమ్ సీన్ ప్రాసెసింగ్లో కలెక్ట్ చేయటం, అది ఒక పౌల్ట్రీ ఫీడ్ ఫామ్లో టిన్నులో పెట్టడం. ఆ పౌల్ట్రీ ఫీడ్ ఆ రోజుల్లో 1500 రూపాయల పౌల్ట్రీ ఫీడ్, అది కోళ్ళకు పెట్టే ఫీడ్. అంత కాస్ట్లీది పెట్టాలంటే ఓన్లీ స్పెసిఫిక్ కొన్ని చోట్లనే పెడతారు, కొన్ని చోట్ల తయారవుతుంది, కొన్ని బ్యాచ్ నెంబర్సే ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని అది గుల్బర్గాకి వెళ్ళడం, ఆ గుల్బర్గాలో ఫామ్ హౌస్లో డాక్టర్ని పట్టుకోవడం జరిగింది, డాక్టర్ జలీస్ అన్సారీ అని. ఇదంతా జరుగుతుండగా దానిలో గ్రూపులో నుంచి బయటకు వచ్చిన ఈ ఆజం గోరీ గ్రూపు, అది వేరే బాంబ్స్, టైం బాంబ్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తుండేవాళ్ళు. లాంబా థియేటర్ అని అవన్నీ ఇవన్నీ వాటిలో బ్లాస్ట్ చేశారు. ఆ రోజుల్లో ఆజం గోరీ మన తెలంగాణ ఏరియాలో తిరుగుతున్నాడని చెప్పి ఒక సైకిల్లో పోతుంటే కరీంనగర్, నిజామాబాద్ ఈ ఏరియాస్లో ఉన్నారని తెలిసి ఒక గ్రూప్ వాళ్ళని ఫాలో అయ్యి ఒకరోజు పొద్దున్నే ఆయన్ను ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆయన ఎన్కౌంటర్లో చనిపోయినాడని తెలిసిన వెంటనే దాని రిపర్కషన్ వాళ్ళ గ్రూప్ వాళ్ళే అనుకుంటాను బహుశా, వాళ్ళు ఏం చేశారంటే మహాలక్ష్మి జ్యువెలర్స్ దగ్గరికి వచ్చి రివెంజ్ తీసుకోవడానికి పోలీసుల పైన. మహాలక్ష్మి జ్యువెలర్స్ అప్పట్లో ఈ గ్రూప్ ఏం చేసేదంటే ఓన్లీ ఈ పాన్ బ్రోకర్స్ను, జ్యువెలర్స్ని ఇట్లాంటి వాళ్ళని కూడా అటాక్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే తుపాకీ పెట్టి మహాలక్ష్మి జ్యువెలర్స్ ఓనర్ను కాల్ చేశారు. ఖచ్చితంగా ఎంత దూరంలో ఉంది ఇది కంట్రోల్ రూమ్కు, కమిషనర్ ఆఫీస్కు హార్డ్లీ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. మా ఇల్లు అక్కడికి ఇంకొక 1/2 కిలోమీటర్ దూరం, పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాడిని. సో అక్కడికి అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు DCPDD, వీళ్ళందరూ న్యాచురల్ రియాక్షన్ ఏంటి, ఇంత దగ్గరలో జరిగింది అంటే కమిషనరు, డీసీపీలు, లోకల్ డీసీపీలు అందరూ రష్ అవుతారు. ఆ వెళ్ళినప్పుడు కింద ఒక టైం బాంబ్ పెట్టారు, బూబీ ట్రాప్ అనమాట. మహాలక్ష్మి జ్యువెలర్స్ ఆయన చంపేసినప్పుడు పోలీసులందరూ వస్తారు. వచ్చినప్పుడు కొంత టైం తర్వాత టైం బాంబ్ పెడితే ఆ టైం బాంబ్తో పేలితే వీళ్ళందరూ కూడా పోలీసులు అటాక్ అయి చనిపోతారని ఒక ఐడియా, ఆ యొక్క పెట్టిన వాళ్ళ యొక్క ఐడియా అనమాట. దాంట్లో ఏంటంటే అప్పుడు సిపి గారు, సుకుమార గారు అనుకుంటారు, ఆయన గన్మెన్ ఎక్కడొచ్చి దూరం నుంచి అక్కడ ఏదో కింద వైర్లు కనపడుతున్నాయి సార్ అని చెప్పాడు. వెంటనే ప్రభాకర్ రెడ్డి గారు నాకు కాల్ చేయటం, నేను దగ్గరలోనే ఉన్నాను కాబట్టి మళ్ళీ ఇట్లాగే అరౌండ్ 7 అనుకుంటాను, 6:37 చీకటి పడుతోంది. అర్జెంటుగా రావాలి రాము అని, ఇక్కడ ఏదో బాంబు ఉందంటున్నారంటే వితిన్ నో టైం వెళ్ళిపోవడం. ఒక మోటార్ సైకిల్ ఉండేది నాకు, ఒక కోతికి టెంకాయ దొరికినట్టు అన్నట్టు ఎక్కడ పడితే అక్కడికి సర్రని వెళ్ళిపోయేవాడిని. మధ్యలో ఆపేస్తారు కదా, ట్రాఫిక్ జాములు ఉంటాయి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటే బండి అక్కడ ఆపేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. అలా ఒక ఉత్సాహంతో పని చేస్తున్న రోజులు ఆ టైంలో అక్కడ పోతే అది ఉంది. అప్పుడు బి శ్రీనివాసులు గారు కౌంటర్ ఇంటెలిజెన్స్ని వాళ్ళు అట్లా రావటం. సిటీ పోలీస్లో కొత్తగా ఏం చేశారంటే రిమోట్ కంట్రోల్, అంటే వైర్ తోటి కట్టర్ను కనుక్కున్నారు. సిటీ పోలీస్ బాంబ్ డిస్పోజల్ వింగ్, సిటీ సెక్యూరిటీ వింగ్ అని CSW అంటారు. అది తీసుకొని దాన్ని వైర్కి పెట్టి దూరం నుంచి వైర్ పెట్టి కట్ చేసాము.
ఫ్యూ మినిట్స్లో అది బ్లాస్ట్ కాకుండా ఆగిపోయింది. అంటే ఒకవేళ పేలింటే మనం దానికి కట్టింగ్ ఎలా అంటే, కట్ చేయాలంటే వైర్ తీసుకెళ్ళి కరెక్ట్గా ఆ వైర్ దగ్గర పెట్టాలి, పెట్టి మళ్ళీ ఈ వైర్ ద్వారా దూరం నుంచి ఆపరేట్ చేయాలి. కానీ ఇక్కడ పెట్టినప్పుడు పేలి ఉంటే అంతే. అటువంటప్పుడు ఏమి ఆలోచనలు రావు. ఎంతసేపు దాన్ని ఇమ్మీడియట్గా ఎట్లా చేద్దాం, పైగా డిఫ్యూజ్ చేయకుండా అలా వదిలిపెట్టేసి అందరినీ దూరం పంపించేయచ్చు. అది కూడా ఒక మెథడ్ ఉంది. చాలా మటుకు అదే మెథడ్ అడాప్ట్ చేయమని చెప్తారు. రిస్క్ తీసుకోవద్దండి, హ్యూమన్ బీయింగ్స్కి ఎవరు ఎఫెక్ట్ కాకుండా పంపించేయండి అని చెప్తారు. కానీ ఒక్కొక్క స్టేజ్లో ఏమవుతుందంటే మనకేమనిపిస్తుంది అంటే, అరే మనం డిఫ్యూజ్ చేస్తే దాంట్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయి. ఫింగర్ ప్రింట్స్ నుంచి, డిఎన్ఏ నుంచి ఏదైనా దొరకచ్చు, కెమికల్స్ నుంచి మోడల్, మెథడ్, బాంబర్ సిగ్నేచర్ ఇన్ని దొరుకుతాయి. సో డిఫ్యూజ్ చేద్దామని ఒక క్రేజీ ఐడియా. ఐ డోంట్ సజెస్ట్ ఎనీబడి టు డూ లైక్ దట్. ఎందుకంటే అటువంటి టైంలో పేలితే నీ నమ్ముకొని నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఉంటారు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఫస్ట్ హ్యూమన్ లాస్ను మినిమైజ్ చేసుకుంటూ డిఫ్యూజ్ చేయాలి. ఒకవేళ అదే హాస్పిటల్లో ఉంది, హ్యూమన్ బీయింగ్స్ను ఎవాక్యువేట్ చేయలేము, అటువంటిప్పుడు మనం ఏదైనా రిస్క్ తీసుకొని కట్ చేస్తే అర్థముంది. కానీ అదర్వైజ్ చేయడం కరెక్ట్ కాదు. బట్ వీ హ్యావ్ డన్ ఇట్. లక్కీలీ మాకు కొన్ని క్లూస్ దొరికాయి. అటువంటి క్రైమ్లోనే పాన్ బ్రోకర్స్ ఇంటికి పార్సల్ బాంబ్స్ పంపించేవాళ్ళు. ఒక పర్టికులర్ గ్రూప్, రెడ్ టైగర్స్ అని. 5 బాంబులు పంపిస్తే ఒక బాంబు ఏం చేసిందంటే 3 చోట్ల పేలాయి. అవన్నీ క్రైమ్ సీన్ అతికాము, దానిలో అన్నీ ఇటువంటివి ఉన్నాయి అని చెప్తే దానిలో బర్కత్పురా నుంచి పోస్ట్ చేసినారని తెలిసి బర్కత్పురా పోలీస్ స్టేషన్కి చెప్పడం, వాళ్ళు అక్కడ నారాయణగూడ వాళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి 5 వెళ్ళాయి, ఒకటి యూసఫ్గూడకు కూడా పోస్ట్ చేయబడింది అని కనుక్కోవడం, యూసఫ్గూడ పోస్ట్ ఆఫీస్కు చెప్పి దాన్ని ఆపించడం జరిగింది. తీరా పోస్ట్ మ్యాన్ తీసుకెళ్తున్నప్పుడు ఫోన్ చేసి ఆపించాం పార్సెల్ని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది పార్సెల్ బాంబు, ఓపెన్ చేస్తే పేలుతుంది, ఓపెన్ చేయకుండా ఉండకూడదు, ఓపెన్ చేస్తే కానీ నాకు క్లూస్ దొరకవు. సో దాన్ని అప్పట్లో వెస్ట్ జోన్లో గౌతమ్ సాంగ్ గారు ఉండేవాడు, డీసీపీ రామ్మోహన్, ఎట్లయినా మన దీనిలో క్లూస్ కావాలి అంటే యూసఫ్గూడకి వెళ్ళి, అది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఓపెన్ పేలదు. కాబట్టి యూసఫ్గూడలో ఒక గ్రౌండ్లో పెద్ద పైప్ ఉంది, సిమెంట్ పైప్, మీకు ఫోటో ఇస్తాను. అది ఆ సిమెంట్ పైప్లో దాన్ని పెట్టి వెనకాల నుంచి నిలబడి, నేను సురేష్ అని నాకు ఒక అసిస్టెంట్, నాకంటే ఒక తుంటరి ఉండేవాడు, అతన్ని పెట్టుకొని సురేష్ తుంటరి సురేష్ అని చెప్తుంటాను టీ పెడితే, కట్ చేసి ఓపెన్ చేసి తీస్తే దాని లోపల రెడ్ టైగర్స్ అనే లేబుల్స్, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, దాని ద్వారా ఆ గ్రూప్ను ఐడెంటిఫై చేయటం, ఆ గ్రూప్ను పట్టుకోవడం జరిగింది. ఇక డిఫ్యూజ్ చేయకుంటే క్లూ రాదు, డిఫ్యూజ్ చేస్తే పేలిపోతాం. అప్పుడు కూడా మళ్ళీ అయ్యప్ప మాల్లో ఉన్నాను నేను. లైక్ ఎందుకో కానీ చాలాసార్లు నేను డిఫ్యూజ్ చేయాలని వెళ్ళినప్పుడు అంతా అయ్యప్ప మాల్లో ఉంటుంటాను. అది అంత టఫ్ టైంలో కూడా. అలిపిరిలో కూడా ఘటన, చంద్రబాబు నాయుడు అటాక్ అయినప్పుడు కూడా మీరు. అవును, దాంట్లో యాక్చువల్గా మా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రీజనల్ ఆఫీస్నే ఇనాగ్రేట్ చేయడానికి వచ్చి కొండపైకి వెళ్తున్నారు ఆయన. కాబట్టి వీ వర్ ఆల్ ప్రెజెంట్. మా టీం అంతా ఉంది అక్కడ, నేను లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను. సో మా టీం ఏం చేశారంటే వెనకాల ఫాలో అవుతున్నారు. బ్లాస్ట్ అయిన వెంటనే మళ్ళీ అగైన్ నాకు ఇక్కడ నేనున్నాను కాబట్టి ఇంటిమేట్ చేశారు. అప్పట్లో ఫ్లైట్ ఉండేది తిరుపతికి, తెల్లవారుజామున ఫ్లైట్లో వెళ్ళిపోయాను అక్కడికి. మీన్వైల్ 9 బాంబులు పేలిపోయి ఉన్నాయి, 17 పెట్టాడు వాళ్ళు. క్లైంబర్ మ్యాన్ అనుకుంటారు. క్లైంబర్ మ్యాన్. దాంట్లో ఇంతలో డంబెల్ బాల్స్ కూడా పెట్టారు బాగా అటాక్ కావడానికి. అది నేను తర్వాత యానిమేషన్ చేసి 3వ రోజుకే మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చూపించడం జరిగింది. ఎలా జరిగింది, ఎలా పెట్టి ఉంటారు అంటే, క్రైమ్ సీన్ ప్రాసెస్ చేసి 17 కనెక్ట్ చేసి ఒక్క ఫ్లాష్ లైట్ తోటి బ్లాస్ట్ చేశారు. దాంట్లో కూడా ఆ ఫ్లాష్ కెమెరా కనెక్ట్ చేయటము, వాడిన పదార్థాలు, ఆ నేషనల్ ఫ్లాష్ కెమెరా పర్టికులర్ మోడల్ వాడటము, అదే వైరు అదే కెమెరా అంతకుముందు ఎలిమినేటి మాధవరెడ్డిని అటాక్ చేసిన దాంట్లో వాడటం, ఇవన్నీ చూసి కంపేర్ చేసి, డంబెల్ బాల్స్ ఏమో ఏటూరు నాగారంను పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసినప్పుడు వాడారు డంబెల్స్, అవన్నీ కనెక్ట్ చేసి ఇది అప్పుడున్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్కి సంబంధించింది అని చెప్పడం జరిగింది. అదర్వైజ్ అది తిరుపతి కాబట్టి, తిరుమల కొండ కాబట్టి ఫండమెంటల్ గ్రూప్ ఏదైనా అటాక్ చేసి ఉండొచ్చేమో
అనే ఒక మెసేజ్ కూడా వచ్చింది ఆ రోజుల్లో. బట్ ఇవన్నీ కంపేర్ చేసి చెప్పడం జరిగింది. దీంట్లో ఒక లక్కీగా ఏంటంటే అది క్రైమ్ సీన్ను ప్రొటెక్ట్ చేసి ఉన్నారు, ఎవరు ఆపరేట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే నేను వెళ్ళానో చాలామంది పోలీసులు లోపలికి వచ్చి వెతుకుతున్నారు, అందరూ సపోర్ట్ చేయడానికి. వైర్ను ఎక్కడైతే ఒక చోట ఫ్లాష్ కెమెరా దొరికింది, కెమెరా ఫ్లాష్ దొరికింది. ఇప్పుడు అది లోపల బ్యాటరీస్ ఉన్నాయి, స్విచ్ ఆన్లో ఉంది. లోపల మీకు ఫ్లాష్లో వెనకాల రెడ్ లైట్ వస్తుంది, రెడీ ఉంది అన్నప్పుడు. అది రెడీగా ఉంది. అప్పుడు కన్నా దాన్ని నొక్కి ఉండింటే మిగిలిన 8 బాంబులు అప్పుడు పేలేవి. ఓకే, ఇంతమంది మేము పోలీసులు ఉన్న చోట, సర్చ్ ఆపరేషన్ జరుగుతున్న చోట 500-600 మంది ఉన్నారు. దాంట్లో ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చెప్తే కూడా పోవటం లేదు ప్రెస్ వాళ్ళు. న్యాచురల్గా మీకున్న యాంగ్జైటీ మీకు ఉంటుంది, మీరు పోరు. మాకేమో రిస్క్, మీ ఫ్లాషులు నొక్కితే ఫ్లాషుల వలన పేలుతాయేమో కూడా మనకు తెలియదు. మీరేమో కెమెరా పెట్టి రెడీ అయిపోతారు. దాంతో పెద్ద గొడవే, ధర్నా కూడా అయింది ఆ రోజు. మేము ప్రెస్ వాళ్ళు అందరూ మమ్మల్ని లోపలికి రానివ్వరా అని. మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళకి చెప్పి, బాబు ఇటువంటి ఫ్లాష్ వేస్తే పేలిపోతుంది కాబట్టి మేము రానియట్లేదంటే, అప్పుడు నమ్మి మీరు చెప్పారు కాబట్టి వెళ్ళిపోతున్నాం సార్ అని చెప్పారు. అది నెక్స్ట్ డే ప్రెస్లో ఆర్టికల్ కూడా వచ్చింది, రామ్మోహన్ సంజాయించి పంపించాడని. ఇప్పుడు ఈ ఫ్లాష్ను ఒక వ్యక్తి ఏం చేశాడంటే తీసుకున్నాడు ఫ్లాష్ లైట్ని. అతనికి దొరికింది ఎతకడంలో. అతను సార్ ఫ్లాష్ అంటున్నాడు, నేను పక్కన ఒక 5-6 అడుగుల దూరంలో ఉన్నాను. ఆ గుబురులోంచి తీశాడు. ఒక సెకండ్ నేను నా మైండ్లో ఇప్పుడు నొక్కితే పేలుతుంది అని నా ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆల్మోస్ట్ ఈ 5 అడుగులు జంప్ చేసి వాని చేతి నుంచి లాక్కున్నాను. నిజం. ఎందుకంటే అప్పుడు ఆయన పొరపాటున ఏది నొక్కినా స్విచ్ అది అందరూ పేలిపోతారు. సో లక్కీగా అది తీసుకోవటం, దాన్ని ఇమ్మీడియట్గా డిస్కనెక్ట్ చేయటం, ఆ వైర్ ద్వారా వెతికితే ఇంకా 8, ఆ 8 కూడా ఎంత, ఒక్కొక్క దాంట్లో 32 కిలోల కెమికల్ ఉన్న 8 ల్యాండ్ మైన్స్, క్లైమోర్ మైన్స్ ఇంకా ఉన్నాయి. ఆ రోజు ఆ అబ్బాయి నొక్కి ఉని ఉంటే. ఇదంతా స్కెచ్ ఎవరు వేశారు అనుకుంటున్నారండి? అప్పుడు పేర్లు చాలా వచ్చాయండి. అంటే అప్పుడున్న పోలీస్ రికార్డు ప్రకారం తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ వాసన్న, ఆసన్న అంటే ఆసన్న అలియాస్ ఆసన్న చేశారు. అంటే ఈ ఆసన్న పేరు 2 చోట్ల కూడా వచ్చిందండి, 3 చోట్ల వచ్చింది ఇన్ఫ్యాక్ట్. అది ఎక్కడ ఏటూరు నాగారం బ్లాస్ట్ అని, మాధవరెడ్డి బ్లాస్ట్ అని, ఈ అల్లిపిరి అటాక్ అని, ఈ 3 కూడా అతని పేరు విపరీతంగానే ప్రచారంకి వచ్చింది. అది ఉండొచ్చేమో, ఇన్వెస్టిగేషన్ గురించి నేను మాట్లాడకూడదు కానీ, బట్ అతని పేరు ఉండింది. పైగా బాంబర్స్ సిగ్నేచర్, అతనికి సంబంధించిన బాంబర్ సిగ్నేచర్ ఎలాంటిది అంటే, ఒక ప్లాస్టిక్ స్లీవ్ వాడతాడు, డంబెల్స్ వాడతాడు, ఫ్లాష్ నేషనల్ 318 360 ఉంది నంబర్ వాడతాడు. ఇవన్నీ కూడా ఒక పెక్యూలియర్గా ఒకే టైప్ ఆఫ్ పీపుల్ వాడతాడు. అది ఎవరు వాడినది ఆసన్న సిగ్నేచర్, ఆ సిగ్నేచర్ లాగా వస్తుంటుంది అన్నమాట. ఈ సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కోసం కాదు ఇచ్చేది, మేము ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు క్లూ కోసం ఇస్తాం. అది నిజమవుతే ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుతుంది, నిజం కాకపోతే వాళ్ళు ఇంకోటి వెతుక్కుంటారు. ఇప్పుడు మీరు చేసిన ఇన్ని బాంబులు కేసుల్లో ఎవరి సిగ్నేచర్ బాగా స్ట్రాంగ్ అండి? అంటే ఒక్కొక్క గ్రూప్ ఉన్నాయండి, ABCD గ్రూప్ అని చెప్పి నేను పెట్టి ఇచ్చేవాళ్ళని కూడా. ఇప్పుడు 93లో జరిగిన బ్లాస్ట్ అన్నీ కూడా జలీస్ అన్సారీ గ్రూపు. తర్వాత టైం బాంబ్స్ అన్నీ సినిమా థియేటర్స్లో పేలాయి అవన్నీ చేసేది, అది ఆయన ఆజం గోరి గ్రూపు. తర్వాత ఏమో ఇదంతా ఉండగా దీన్దార్ అంజుమన్ గ్రూప్ వాళ్ళు విపరీతంగా బాంబులు, టైం బాంబులు చర్చెస్లో పెట్టి పేల్చడం మొదలుపెట్టారు. ఆ చర్చెస్లో పెట్టి పేల్చిన దాంట్లో వికారాబాద్లో ఏం జరిగిందంటే, వాళ్ళు పెడితే చర్చిలో పేల్ల, అది కనెక్షన్లో అదేమైందంటే ఆ ముళ్ళు పైన ఓపెన్గా పెట్టి ఉండడం వల్ల ముళ్ళు దగ్గర స్టక్ అయిపోయింది. అది స్టక్ రిలీజ్ అయితే మళ్ళీ కలుగుతుంది. అది వీళ్ళు ఏం చేశారంటే, అక్కడున్న పోలీసులు నీళ్ళల్లో పెడితే పేలదు అన్న ఒక ఐడియాతోటి వాళ్ళు వాటర్ తెప్పించి దాంట్లో పెట్టారు. ఇది ఎలక్ట్రిక్ సంబంధించిన యాక్టివిటీ, నీళ్ళలో పెడితే పేలుతుంది ఇది. లక్కీగా ఏమైందంటే ఆ డెటనేటరు, ఆ టైం పీస్ ఏదైతే ఉందో అది నీళ్ళ బయట, అలా చిన్న బకెట్ దొరికింది వాళ్ళకు, ఏదైతే కంటైనర్ కెమికల్ ఉంటుందో అది నీళ్ళలోకి వెళ్ళింది. ఈ వాచ్ బయట, ఈ సర్క్యూట్ ఏదైందో అది బయటకు ఉంది, దానికి నీళ్లు తగల్లా. ఓకే. అప్పుడు నన్ను పిలిచారు. మళ్ళీ సేమ్ ఒక మారుతి వ్యాన్ ఉండేది,
ఆగమేఘాల మీద వెళ్ళిపోయాము. అప్పుడు సత్యనారాయణ అని ఒక డిఎస్పీ ఉండేవాడు, తీసుకెళ్ళి చూపిస్తే అది ఉంది. ఇప్పుడు దాని దగ్గరికి పోలేము, దూరం ఉండలేము. ఇట్లా దూరం నుంచి కదిలిస్తే నీళ్లు కింద పడిపోతాయి, కానీ అప్పుడు తగిలితే మళ్ళీ పేలుతుంది. మనం ఉండి మళ్ళీ పేలిందంటే అవమానం అవుతుంది. సో దానికి ఒక హుక్ అండ్ లైన్ సెట్ పెట్టుకొని దాన్ని అదే పనికి ఇట్లా ఎత్తి మన పుల్లీస్ లాగా నీళ్ళల్లో నుంచి మెల్లగా బయటికి తీసుకొని వచ్చి దాన్ని డిఫ్యూజ్ చేయడం, అది కూడా రిస్కీ ప్రాసెస్. చేయకూడదు, కానీ కోరిక ఏంటంటే క్లూ తీద్దాం. అలాంటివన్నీ క్లూస్ తీయడం. అది చేసిన తర్వాత విజయవాడలో ఒక చర్చ్, అదే బందర్లో, విజయవాడలో ఏమో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పేలింది. అక్కడ కూడా ఏరియాం. ఆ బాంబర్ సిగ్నేచర్ తెలిసిపోయింది కరెక్ట్గా. ఒక పర్టికులర్ స్క్రూ మేనేజర్, దీని అన్నిటికీ అప్పట్లో అనురాగ్ శర్మ గారు ఇన్ఛార్జ్, డిఐజీగా ఉండేవారు, కౌంటర్ ఇంటెలిజెన్స్లో ఉండేవాళ్ళు. ఆయన చూసుకునేవాళ్ళు, ఆయనకు అసిస్ట్ చేసేవాడిని. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పేలుతున్నప్పుడు తాడేపల్లిగూడెంలో పేలింది, ఇట్లా పేలుతున్న ఒంగోలులో పేలింది, ఒంగోలు చర్చ్లో. ఆయన హెలికాప్టర్లో పిలుచుకుని వెళ్ళిపోయేవాళ్ళు, ఎక్స్పర్ట్ని కూడా. ఎందుకంటే మేము అంత దూరం పోయే లోపల ఆయన కంటే ముందు పోలేం కదా, అందుకని ఆయన పాపము ఆయన సీఎం గారు అయి ఉండి కూడా హీ యూస్ టు టేక్ అస్. దానిలో పెట్టుకొని వెళ్ళేవాడిని. ఆయనతో పాటు ఇవన్నీ వెళ్ళాను, ఒంగోలు, తాడేపల్లిగూడెం వెళ్ళి బాంబు పేలిన చోట ఈ మెటీరియల్ అనేది తీసి, సార్ ఇది సిగ్నేచర్, ఇది ఈ పర్టికులర్ గ్రూపే చేసి ఉంటుందని చెప్తుంటే ఆయన అప్పుడు ప్రెస్కి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అప్పుడు ఆయనకు ఒకసారి చెప్పాను, సార్ ఇది ఎవరు చేస్తారో కానీ చేసేవాడు ఖచ్చితంగా అటాక్ అవుతుంది సార్, వాడికి క్రూడ్గా చేస్తున్నాడని ఒకసారి చెప్పాను. ఇది ఇంటెలిజెన్స్ అంతా కూడా దానిలో ఉంటారు కదా హెలికాప్టర్లో, అందరూ తెలుసుకున్నారు. తర్వాత ఏమైందంటే సిమిలర్ బాంబు ఒకటి, సిమిలర్ అని కాదు, ఒకటి చర్చిలో పేలింది బెంగళూరులో. అట్లాగే ఆ చర్చికి దగ్గరలోనే ఒక మారుతి వ్యాన్లో పేలింది. దాంట్లో ఇద్దరు, ఒకటి చనిపోయాడు, ఒకటి ఇంజూర్ అయ్యాడు. వీళ్ళు గుర్తుపెట్టుకున్నారు, ఓహో ఇది తయారు చేస్తున్నవాడే పేలింటాడు, వాడు కూడా తయారు చేసి అక్కడ పెట్టి వచ్చినవాడే ఉంటాడని చెప్పి ఇమ్మీడియట్గా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమన్నారు. సాయంత్రం నేను, వెంకన్న, ఇప్పుడు క్లూస్ ఆఫీసర్, ఇద్దరు ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నవాళ్ళు అట్లే శర్మ ట్రావెల్స్లో బస్సు ఎక్కి వెళ్ళిపోయాం. ఫ్లైట్ కూడా ఆ టైంలో కుదరలేదు. అర్లీ మార్నింగ్కి చేరాము, మా బట్టలు కూడా లేవు. అట్లే క్రైమ్ సీన్కి వెళ్ళిపోయాం. అక్కడ పోయిన తర్వాత మా డబ్బులతోటి బట్టలు కొనుక్కున్నాం. 2 రోజులు 3 రోజులు ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఆ టయానికి నేను ఈ సైబర్ క్రైమ్ కూడా నేర్చుకున్నాను. క్రైమ్ సీన్కి వెళ్ళాము, మనది వాళ్ళది సిమిలర్ ఉంది, ఐడెంటికల్. ఇది బాంబు తయారు చేసిన వాళ్ళు మోసుకొని పోతుండగా పేలింది, వాళ్ళ కాళ్ళ మధ్యలో పేలింది అని ఇదంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అవి పార్ట్స్ అన్ని కరెక్ట్గా సెగ్రిగేట్ చేసి, అప్పటికి బెంగళూరు టీమ్స్కు ఇవన్నీ ఐడియా లేదు, ఈ క్లూస్ను సెగ్రిగేట్ చేయడం ఎలాగా మేము చేసి. అప్పుడు దినకర్ ప్రసాద్ గారు ఇంటెలిజెన్స్ నుంచి వచ్చారు అక్కడికి. వీళ్లకు మామూలుగా వేరే ఇంటెలిజెన్స్ టీమ్స్ వస్తే వేరే వాళ్ళు అలౌ చేయరు, బికాజ్ మనం ఉన్నాం కాబట్టి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం, మన దాన్ని కంపేర్ చేసి చెప్పడం అనేది జరిగిపోయాయి. వాళ్ళ ఇంటిని రైడ్ చేయాలి, ఆ లోపల ఎవరైతే ఇంజూర్ అయి ఉన్నాడో వాళ్ళ ఇంటిని వెళ్ళాలి. వాళ్ళ ఇంటిని లోకల్ పోలీసే రైడ్ చేస్తారు, మనం చేయడానికి లేదు కాబట్టి. అప్పుడు ఒక డీసీపీ ముస్లిం ఆఫీసర్ ఉండినారు ఒక ఆయన ఇంటికి, వాళ్ళ ఇంటికి పంపించారు. నేను ఆయనతో డిస్కస్ చేస్తున్నాను, ఈ బాంబు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాళ్ళ టీం వాళ్ళు వచ్చి, సార్ వాళ్ళ ఇంటికి పోయినాము, వాళ్ళ ఇంట్లో ఒక కంప్యూటర్ ఉంది కానీ కంప్యూటర్లో పెద్ద బొక్క ఉంది సార్, అది ఏం పనికిరాదు సార్ అన్నారు. అంటే నేను ఊరుకుండలేక పక్కనే ఉన్నవాడిని, సార్ అది బొక్క కాదు సార్, అది అక్కడేదో బాంబు కాదు బాంబుకు సంబంధించింది కాదు, ఇప్పుడు కంప్యూటర్ సంబంధించింది. అక్కడ డివిడి డ్రైవ్స్, సిడి డ్రైవ్స్ ఉండేది, ఒక్కోసారి పని చేయవు, ఆ రోజుల్లో పని చేసేవి కావు, అవి తీసి పెడతారు, అది పెద్ద బొక్క కనపడుతుంది. అక్కడ హార్డ్ డిస్క్ ఉండేది, ఆ హార్డ్ డిస్క్ తీసేసి ఉంటారు అనేది వీళ్ళ ఐడియా. నేను ఆయన దగ్గరికి చెప్పాను, అలా సార్ అది బొక్క ఉండేది, అది సిడి డ్రైవ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్, ఇట్ మే బీ ఏ కంప్యూటర్, లెట్ us see అని. వెంటనే మనల్ని తీసుకుని వెళ్ళారు. లోపల చూస్తే అది యాక్చువల్గా సిడి డ్రైవ్ ఉన్న చోట సిడి డ్రైవ్ తీసేశారు, లోపల హార్డ్ డిస్క్ ఉంది హ్యాపీగా. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే దానికి పాస్వర్డ్ ఉంది, బయోస్లో ఒక పాస్వర్డ్ ఉంటుంది, స్టార్టింగ్లోనే లాగా అని పాస్వర్డ్. అప్పట్లో ఈ విండోస్ 95 ఇంత పెద్దగా ఇది కూడా లేదు. ఇప్పుడు ఎలాగా అంటే, సార్ పాస్వర్డ్ను బైపాస్ చేయొచ్చు సార్ అంటే, ఇది కూడా తెలుసా నీకు అన్నాడు ఆయన. మామూలు రామ్మోహన్కి అన్నీ తెలిసి చెప్పలేపారు.
లేదు సార్, వెంటనే దాన్ని ఓపెన్ చేసాము. దాన్ని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే క్రిస్టియన్స్ క్విట్ ఇండియా అని చెప్పి ఒక పోస్టర్ తయారు చేసి అతికిచ్చేవాళ్ళు బ్లాస్ట్ అయ్యే చోట. ప్లస్ కొన్ని ఇక్కడ కూడా లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర కొన్ని పోస్టర్స్ అతికించారు వాళ్ళు. అవును అప్పుడు. సో దానికి ఏమైనా రిలేటెడ్ స్టఫ్ దీనిలో దొరుకుతుందా అనే ఉద్దేశంతో ఓపెన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆ కంప్యూటరే వాడారు టు ప్రాసెస్ దట్ పోస్టర్. ఓకే. ఆ పోస్టర్ దాని నుంచి తీసిచ్చాం. ఇప్పుడు ఎక్స్ప్లోజివ్సే కాకుండా కంప్యూటర్ చేయడంతో దే ఆర్ వెరీ హ్యాపీ. సో అట్లాగా ఎక్కడ పోయినా క్రైమ్ సీన్ అంటే క్లూ ఖచ్చితంగా ఇచ్చి తీరాల అనే ఐడియాతో వెళ్ళాం. మీరు ఇక్కడ బాంబుల రామ్మోహన్ నుంచి సైబర్ రామ్మోహన్గా మారారా? అంటే ఈ బ్లాస్ట్కు ముందే సైబర్ రామ్మోహన్గా మారి ఉన్నాను. కానీ ఎప్పుడైతే మా ఆఫీస్లోనే బ్లాస్ట్ అయింది, సారీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీనే. జనరల్గా నేను బాంబ్స్ను ఎఫ్ఎస్ఎల్కి పంపించమని కోరుకునేవాడిని కాదు. నేనే వెళ్ళి బాంబులు డిఫ్యూజ్ చేసామని కన్సర్న్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. కొంతమంది ఎంతూసియాస్టిక్ ఎస్ఐలు ఆఫీసర్స్ ఏం చేస్తారంటే టక్మని పంపించేవాళ్ళు ఎఫ్ఎస్ఎల్కి. పంపిస్తే వీ కెన్ రిజెక్ట్ ఇట్, తీసుకుపోని. మళ్ళీ రిజెక్షన్లో మళ్ళీ పేలితే పబ్లిక్ను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని ఎఫ్ఎస్ఎల్లో మళ్ళీ నేను డిఫ్యూజ్ చేసి వచ్చే లోపల డంప్ అయ్యేవి. అట్లాంటివి గార్డుకు ఆనుకొని ఉన్న ఒక రూమ్లో పెట్టేవాళ్ళు, కార్నర్ రూమ్లో. ఒకసారి ఈ రంజాన్ టైంలో ఒక వ్యక్తి మా ఆఫీస్లో పనిచేసే వ్యక్తి, అతను లోపల పోయి స్నానం చేసి రంజాన్ రోజా తోడనా అంటుంటారు కదా, అది చేద్దామని వెళ్తున్న టైంలో పాపము అది బ్లాస్ట్ అయిపోవడం, ఆ మెటీరియల్ అంతా అతను చనిపోవడం జరుగుతుంది. ఆ మెటీరియల్ బ్లాస్ట్ కావడానికి, ఈ జిలాటిన్కి సంబంధించిన మెటీరియల్ బ్లాస్ట్ కావడానికి ఎప్పుడైనా కావచ్చు. అంటే ఇప్పుడు సుబేదారి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది, నంద్యాల కోర్టు బ్లాస్ట్ అయింది, ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ ఒకటి బ్లాస్ట్, ఇట్లాంటివి ఎప్పుడు సహజంగా జరుగుతూ ఉంటాయి. అది అక్కడ జరిగింది. దానిలో నాకు రెస్పాన్సిబిలిటీ పెట్టి నా మీద కేసు కూడా మీ మీద కేసు అయింది, మీ నిర్లక్ష్యం వల్లే అతను. అవును, ఎక్కడ బ్లాస్ట్ జరిగినా నిర్లక్ష్యం నాదే అన్నది. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, మెచ్చుకున్నా నన్నే మెచ్చుకోవాలి, కేసు పెట్టినా నా మీదే పెట్టాలి. ఆ బాంబు ఎలాంటిదని చెప్పడానికి కూడా మళ్ళీ నేనే చెప్పాలి. మీ మీద ఒకసారి ఈనాడులో రాశారు అది. అదే రోజుల్లో ఈయన్ను కేసులో పెట్టారు, బట్ ఆయన మంచివాడో చెడ్డవాడో చెప్పుకోవాలంటే ఆయనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని కూడా రాశారు వాళ్ళు. బట్ నిజానికి పెట్టకూడదు. ఎందుకంటే ఎవరు లైఫ్ రిస్క్ తీసుకొని చేసేవాళ్ళు ఎవరినో ఇరికించాలనో ఎవరినో చంపాలనో అలా చేయరు. కాకపోతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్, ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ 30 ఏళ్ళు సర్వీస్ పెట్టి డ్రైవ్ చేసిన 31వ సంవత్సరం గుద్దితే వాడి మీద కేసు పెడతారు, తప్పదు. 304A పెట్టాల్సింది. అదే 304A నా మీద కూడా పెట్టారు. సరే, అంటే మీకు అప్పుడు ఏమనిపించింది? ఇన్ని బాంబులు 50,000 పైల బాంబులు నేను రిఫ్యూజ్ చేశా, కానీ నా మీద కేసు పెట్టారు అంటే అధికారులు సపోర్ట్ లేదని మీరు బాధపడలేదు అని నేను అంటాను తప్పు, కానీ బాధపడ్డాను. బట్ ఏమో తెలియదు, నాన్నగారు ఇచ్చిన ధైర్యమో అమ్మగారు ఇచ్చిన ధైర్యమో నాకు తెలియదు, మా అమ్మ నాన్నలు చేసిన పుణ్యమో తెలియదు. అప్పుడున్న ఆఫీసర్లు పైకి నేను అందరికీ తెలిసిన వ్యక్తి, నా పేరు తెలియని ఆఫీసర్ ఉంటారని నేనేమనుకోను. సీనియర్ ఆఫీసర్స్ అందరి దృష్టిలో నేను మంచి ఆఫీసరు, బాగా పనిచేస్తాడనే పేరే ఉంది తప్ప ఎవరు నన్ను హింసించేవాళ్ళు కాదు. ఈ కేసు ఉన్నా కూడా అందరూ సపోర్ట్ చేసినట్టే ఉంటారు. కానీ బట్ పబ్లిక్లో అది బ్లాస్ట్ అయినప్పుడు ఎవడో కొన్ని పెట్టాలి కదా. పెట్టకపోతే ప్రెస్ ఊరుకోదు, పెడితే ప్రెస్ ఊరుకోలేదు. పాపం నాకు సపోర్టింగ్గానే రాశారు. పెట్టకపోయి ఉంటే నాకు అగెనిస్ట్ రాసి ఉండేవాళ్ళు కూడా. ఎందుకంటే ఎవరు ఎలాగా ఎవరో ఒకరు బలి చేశారని అనుకోవచ్చా? ఎవరో ఒకరు కారణం చెప్పాలి. బలి అన్న వర్డ్ కొంచెం కష్టం, కానీ తప్పదు కదా, యాక్సిడెంట్ అయినా చేయాలి. మీరు ఈ టైప్ ఆఫ్ కాకుండా మీరు ఇంకొకసారి జస్ట్ ఒక మిస్ అయ్యి వచ్చారు. ఒకసారి ఇట్లాగే ఒంగోలులో వాళ్ళు ఒక 15 tons ఆఫ్ గన్ పౌడర్ను, అమోనియం నైట్రేట్ను సీజ్ చేసి ఉన్నారు. నేను వెళ్ళాను, డిఫ్యూజ్ చేయాలి కెమికల్. బాంబ్స్ని డిఫ్యూజ్ చేయడం ఒక్కొక్కటే ఉంటుంది, ఒకటొకటి తీసి డిఫ్యూజ్ చేయొచ్చు. ఇది టన్నుల్లో ఉన్న వ్యవహారం. అంతా కలిపి వాళ్ళ దగ్గర ఉన్న బెల్ల ఫామ్స్లో పెట్టుకొని ఉన్నారు. అక్కడ పేలిపోయి ఉంటే ఎన్నో వెపన్స్ కూడా పోయేవి, మనుషులు కూడా చనిపోయి ఉండేవాళ్ళు. సో దాన్ని తీసి ఏం చేసామంటే, ఒక దూరంగా వాన పడుతుంది కూడా ఆ రోజు, ఒక ఫైరింగ్ రేంజ్కి సంబంధించిన ఏరియాలో వెళ్ళి ఇవన్నీ స్ప్రెడ్ చేసి, దానికి నేను ఒక 20 అడుగుల దూరంలో ఉండి ఫ్లేమ్ తీసి దానిపైన వేశాను. అంటే అది పేలిపోతే మనకేం పెద్ద, మామూలుగా ఈ లో ఎక్స్ప్లోజివ్స్ అంతా కూడా అంటబెడితే మండుతాయి.
బుస్ అని. నేను చేసిన ఒక చిన్న నెగ్లిజెంట్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏం చేశానంటే, కెమికల్ అంతటిని పరిచేసి ఒక్కొక్క గ్రూపుగా పేల్చి ఉంటే బాగుండేది. అంతటినీ ఒక చోట పెట్టి ఒక చోట నుంచి విసిరేద్దాంలే అనే ఉద్దేశంతో కట్టెకు అంటించేసి దూరం నుంచి ఇట్లా విసిరేసాను. విసిరేస్తే ఏమైందంటే ఆ కెమికల్ అంతా ఒక్కసారిగా మండుకుంటే దాదాపు 400-500 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ జనరేట్ ఒక్క సెకండ్లో. అంటే ఈ గన్ పౌడర్ ఇవన్నీ కూడా మండిన తర్వాత దాని వాల్యూము 100 టైం పెరిగిపోతుంది వాల్యూమ్. ఓకే. సో ఇక్కడున్న కెమికల్ వాల్యూమ్ పెరగడంతో మేము ఎక్కడున్నాం అక్కడి వరకు వచ్చింది. ఆ పొద్దున్న వాన పడి నీళ్లు నిలబడుకొని ఉన్నాయి. నేను నా అసిస్టెంట్ చేశాము. వస్తుంది నా మీదికి తెలిసిన ఒక సెకండ్ లోపల నేను వెనక్కి టర్న్ కావటం, అది మీద పడే లోపల సినిమాలో చూపించుంటే ఆ నీళ్ళలో బురద నీళ్ళలో పడటం జరిగింది. లేదంటే అప్పటికి వీపు కాలిపోయింది. వీపు పూర్తిగా కాలిపోయింది, బట్టలన్నీ కాలిపోయినాయి. బ్లాస్ట్ కేసుల్లో మీరు ఎన్నో సీన్లు చూపించి ఉంటారు. బట్టలు కనపడకుండా కాలిపోతుంటాయి అంత తొందరగా. ఆల్మోస్ట్ హాఫ్ నేకెడ్ వెనకాల భాగం. ఆ స్టేజ్లో నీళ్ళలో పడ్డాం. ఆ బురదనే మమ్మల్ని ఏదో సినిమాలో అతను ఎవరు జెంటిల్మెన్ సినిమాలో బురదలోంచి బయటకు వస్తాడు నేకెడ్గా ఉండి, అట్లా నేకెడ్గా ఉండి బయటకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాం. అది దీన్ని నెగ్లిజెన్స్ అంటారా? ఒక్కొక్కసారి సిచ్యువేషన్లో అట్లాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుందా చెప్పలేం. బట్ మీరైతే ఒకసారి అక్కడ వెళ్ళాము. ఇది కాకుండా ఒకసారి పైకి వెళ్ళిన స్టేజ్ ఏదంటే స్వర్గమో నరకమో తెలియదు, దేన్నో కొట్టేసి వచ్చాము డోరు. ఆళ్ళగడ్డలో బాంబ్స్ డిఫ్యూజన్ ట్రైనింగ్ ఇస్తున్నాను మన టీమ్స్కు. వేరే వాళ్ళు, నేను ఒక్కడే ఉన్నాను, చాలామంది ఉండాలని కోరిక గవర్నమెంట్ చెప్పడం వల్ల 20 మంది ట్రైనింగ్ ఇస్తున్నాను. బాంబుల్లో ఈ మధ్యకాలంలో డెటనేటర్స్ వేస్తున్నారని మీకు చెప్పాను కదా. ఆ డెటనేటర్స్ అన్నీ తీసి ఒక పిట్లో పెట్టి వాటిని పేల్చేస్తాం. ఆ పేల్చేటప్పుడు నేను ఒక డిఎస్పీతో మాట్లాడుతున్నాను. మా అసిస్టెంట్స్లో ఉన్న 3-4 వాటిని పెట్టి అక్కడ ఎలక్ట్రిక్ డెటనేటర్ పెట్టాడు. వాడు టెర్లిన్ షర్ట్ అనుకుంటాను. ఆ టెర్లిన్ షర్ట్ నుంచి కరెంటు పాస్ కావటం, అంటే ఒక్కొక్కసారి స్టాటిక్ కరెంట్స్ తోటి అది పేలిపోయింది. అయ్యో. అప్పుడు డిఎస్పీకి నాకు ఇంజురీస్ అయ్యాయి. డిఎస్పీ పర్లేదు, నేను టంగ్ అని కొట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇదంతా కూడా బాగా స్కిన్ గ్రాఫ్టింగ్ చేసుకుని కాబట్టి మీరు వచ్చాను. ఏదో మంచి పని చేయడానికి దేవుడు మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం అది మీకు కాపాడే. అప్పుడు నాకు రెండో కూతురు పుట్టిన 1 మంత్ టైం. కాలిపోయి ఉన్న ముఖంతో, బ్లాస్ట్ అయిన ముఖంతో రాలేక 3 నెలలు బయటే ఉండి ట్రీట్మెంట్లు తీసుకొని, ఆ ట్రీట్మెంట్లను అయిన తర్వాత కొంచెం షేప్ వచ్చాక మళ్ళీ బ్యాక్ ఇంటికి రావడం. 3 నెలల వరకు పాపం చూడలేదు. అప్పట్లో ఈయన రతన్ గారు పాపం సెక్యూరిటీ సెల్ ఇన్ఛార్జ్ ఉండినారు. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ వచ్చి ఎలా జరిగిందని, నాన్ మిస్టేక్ ఉందా లేదా, యాక్సిడెంటల్గా జరిగిందని చూసి అది ప్యూర్లీ యాక్సిడెంటల్ అని తెలిసి దాని మీద అయితే నా మీద ఏం కేసు పెట్టలేదు. ఓకే సార్, ఈ టైప్ ఆఫ్ కేసులు కాకుండా మీరు గుజరాత్లో హరిన్ పాండే కేసు ఒకటి డిటెక్ట్ చేశారు. తర్వాత గోకుల్ చాట్స్, లుంబిని పార్క్, మక్కా బ్లాస్ట్, ఇవన్నీ తర్వాత టాస్క్ ఫోర్స్ బ్లాస్ట్, ఇవి మీ గురించి చెప్తుంటే ఇంకా బాంబులు, రామ్మోహన్ రావు గారి గురించి చాలా స్టోరీస్ వస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూస్లో ఒక్కొక్కటి కొంచెం బ్రీఫ్గా. అంటే యాక్చువల్గా నేను ఇవన్నీ చెప్పడానికి నా గొప్ప గురించి అని కాదు కానివ్వండి, క్లూస్ను క్రైమ్ సీన్లో తీసుకోవడం ద్వారా ఇన్వెస్టిగేషన్కి ఎంత క్వాలిటీ సపోర్ట్ చేయొచ్చు అన్నది చెప్పడానికి నేను ఇవి చెప్పాల్సి ఉంటుంది. మీరు అచీవ్మెంట్స్ అడుగుతున్నాం కానీ మీకు బూస్టింగ్ కోసం కాదు, ఇది మీరు చేసిన అచీవ్మెంట్స్ మీద చెప్తున్నారు. మీరు హరిన్ పాండే కేసు కూడా మీరే క్లూ ద్వారా వచ్చింది. మక్కా బ్లాస్ట్, ఒక మక్కా బ్లాస్ట్లో నేను ప్రత్యేకంగా చూసిన, ఒకవేళ ఆ రోజు కానీ మీరు రాకపోయి ఉంటే, ఆ బ్లాస్ట్ కానీ ఆ గ్రానైట్ స్టోన్ కానీ వాళ్ళు పెట్టకపోయి ఉంటే, ఆ రోజు కాజువాట్లు చాలా ఎక్కువ ఉండే. ఒకసారి గోకుల్ చాట్స్, లుంబిని పార్క్, తర్వాత మీరు దిల్సుఖ్ నగర్ దగ్గర కూడా బాంబుని ఆపారు. అందులో మీరు చూస్తున్న దీంట్లో ఎన్ని మారుతున్నాయండి ఒక్కసారి ఈ కేసులు అన్నిటి గురించి కూడా. వాటిలో ఎక్కువ భాగము టైం బాంబ్సే వీళ్ళందరూ పెట్టడం. బాంబ్స్ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి బాంబర్ కంట్రోల్లో ఉంటూ టార్గెట్ కోసమే పేలుస్తారు.
వాళ్ళు నొక్కినప్పుడే పేలుతుంది, టార్గెట్ నొచ్చినప్పుడే పేలుతుంది. రెండోది ఏంటంటే బూబీ ట్రాప్స్, అంటే బాంబర్ కంట్రోల్ ఉండదు, విక్టిమ్ కంట్రోల్లో ఉంటుంది. విక్టిమ్ కదిలిస్తే పేలుతుంది అది. మూడోది ఏంటంటే బాంబర్ కంట్రోల్లో ఉండదు, విక్టిమ్ కంట్రోల్లో ఉండదు, ఆ టయానికి పేలిపోతుంది. ఎక్కువ భాగం ఎక్స్ట్రీమిస్ట్ బాంబర్ కంట్రోల్ బాంబ్స్ని పేలుస్తారు, ఎందుకంటే టార్గెట్ ఇంపార్టెంట్. ఎక్కువ భాగము టెర్రరిస్ట్ ప్యానిక్ ఓరియంటెడ్ టైం బాంబ్స్ని పెడతారు. ఈ టైం బాంబ్స్ అన్నిటినీ ఎక్కువ భాగము ఈ అన్ని గ్రూపులు కూడా, అంజుమన్ దీన్దార్ అంజుమన్ గ్రూప్ కావచ్చు, జలీస్ అన్సారీ కావచ్చు, ఆజం గోరీ కావచ్చు, తర్వాత ఇండియన్ ముజాహిదీన్ కావచ్చు, వీళ్ళందరి దాంట్లో కూడా టైం బాంబ్సే ఉన్నాయి. అంటే ప్యానిక్ చేయాలి, అంటే అక్కడ పేలాలి అంతే, ఎలాగైనా సరే. సో అట్లా పేలుతున్న క్షణంలో లుంబిని పార్క్లో ఫస్ట్ బాంబ్ పేలింది, ఇమ్మీడియట్గా గోకుల్ చాట్లో పేలింది. ఇవి రెండింటిని మేము క్రైమ్ సీన్ అనలైజ్ చేస్తున్నాం. అట్లాగే నైట్ టైం ఇవన్నీ నాకు ఇబ్బంది ఏంటంటే నేను హాయిగా వచ్చి ఇప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుందాను కూడా పేలితే ఇమ్మీడియట్గా రష్ అయిపోవటమే. ఇవన్నీ కూడా నా ఆఫీస్ అవర్స్లో ఎప్పుడు ఎవడో పేల్చలేదు ఎందుకనో. సో ఆఫీస్ అవర్స్ పేల్చలేదు, మీకు వీక్ ఆఫ్లో కూడా లేకుండా చేశారు. అదే వెళ్ళడం, అవి రెండు వెతుకుతున్న టైంలో దిల్సుఖ్ నగర్లో బాంబు ఒకటి దొరికింది అంటే ఇమ్మీడియట్గా అక్కడికి రష్ అవ్వడం జరిగింది. అంతలోపల మన సిటీ బాంబ్ డిస్పోజల్ టీమ్స్ ఏం చేస్తాయంటే కట్ చేసేస్తుంటాయి మన పోయే లోపల. కానీ ఆ కటింగ్లో ఎంతవరకు పూర్తి కట్ అయినాయి, ఎంత డిఫ్యూజ్ కాలేదు, ఏది పేలుతుంది, ఎంత పేలుతుంది, దాని వెనకాల ఇంకేమైనా పేలుతుందా, దాని వెనకాల ఇంకేమైనా బూబీ ట్రాప్ ఉందో, ఇవన్నీ తెలుసుకోవడానికి అంత అవగాహన ఉండదు వాళ్ళకి. వాళ్ళు ధైర్యం చేసి చేస్తున్నారు, వీ మస్ట్ అప్రిషియేట్. కానీ మళ్ళీ మనం వెళ్ళి చూస్తే దానికి సంబంధించిన లైవ్ బాంబు బ్యాటరీస్ ఏదైతే లుంబిని పార్క్లో పేలింది, ఏదైతే గోకుల్ చాట్లో పేలిందో సిమిలర్ ఐడెంటికల్ కంటెంట్ అక్కడ దొరికింది. షిప్ షేప్లో ఉండేది, సేమ్ సిగ్నేచర్, దానిపైన మెటాలిక్ బాల్స్ ఉండేవి. ఇవన్నీ దాన్ని అన్నిటిని మళ్ళీ ఫర్దర్ రెండరింగ్ సేఫ్, అంటే డిఫ్యూజింగ్ అంటే రెండరింగ్ సేఫ్, ఫర్దర్గా సేవ్ చేసి ఆ మెటీరియల్ని తీసుకొని దాని ద్వారా అనలైజ్ చేసుకుంటూ ఇవన్నీ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సిమిలర్గా మక్కా మసీద్కి సంబంధించిన బ్లాస్ట్ కూడా అక్కడ ఒకటి పేలింది ఆల్రెడీ, ఇంకోటి ఉంది. ఆ టైంలో ఈ అనిల్ అని సిటీ పోలీస్ వాళ్ళు, తర్వాత సిటీలో క్లూస్ టీంలో సురేష్ వాళ్ళు, వీళ్ళందరూ ఆల్రెడీ క్రైమ్ సీన్లో ఉన్నారు. ఇప్పుడున్న ఐజీ ఆయన జాయింట్ కమిషనర్, ఇప్పుడు అడిషనల్ కమిషనర్ అయ్యారు హెడ్ క్వార్టర్స్, శివప్రసాద్ గారు, వారు వీళ్ళందరూ దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. వాళ్ళు కట్ చేసిన తర్వాత ఏమైందంటే ఫోన్ తోటి అది మొబైల్ ఫోన్ కనెక్టివిటీ, టైమర్ ఏం చేశారంటే మొబైల్ ఫోన్ తోటి టైమర్ పెట్టారు, కట్ చేశారు. కానీ 2 మెటాలిక్ షెల్స్ ఉన్నాయి, దాని నిండా కెమికల్ ఉంది, దానిలో 2 డెటనేటర్స్ ఉన్నాయి, అది అలాగే ఉంది. ఈ డెటనేటర్స్కి ఇప్పుడు ఎటువంటి పవర్ సప్లై వచ్చినా మళ్ళీ పేలుతాయి. వీళ్ళ చేతిలోనే పేలుతాయి, వీళ్ళ పోలీస్ స్టేషన్లోనే పేలుతాయి, తీసుకొని వచ్చేస్తారు. అప్పుడు ఆ రెండింటిని వైర్లను కలిపి అర్త్ చేసేసి టైప్ చేసి తీయాలి, థ్రెడ్స్ పెట్టి తీయాలి. లోపల ఏం కెమికల్ ఉందో తెలియదు. ఈ థ్రెడ్ తీసేటప్పుడు ఆ థ్రెడ్ల మధ్యలో ఆ కెమికల్ ఉండింది అనుకుందాం, ఆ ఫ్రిక్షన్ వలన పేలే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పటికి కూడా ఆ రెండింటిని నేను వాటర్ టచ్ కాకుండా, ఎందుకంటే లోపల ఎలక్ట్రిక్ డెటనేటర్ ఉంది, వాటర్ టచ్ చేయకూడదు, స్లోగా తీస్తుంటే ఒక 12 థ్రెడ్స్ ఉన్నది అది షెల్. దానికన్నిటికి కూడా ఆర్మీకి సంబంధించిన మార్క్స్ ఉండే స్ట్రైషన్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని చూసుకుంటూ మెల్లగా తీసి లోపల చూస్తే కెమికల్ ఉంది. ఆ కెమికల్ ఏంటంటే TNT RDX మిక్స్చర్. ఎప్పుడు మన దగ్గర హై ఎక్స్ప్లోజివ్ బాంబు దొరికినా మన దగ్గర ఎప్పుడూ కూడా జిలాటిన్కి సంబంధించింది, అమోనియం నైట్రేట్ సంబంధించిన హై ఎక్స్ప్లోజివ్ వాడారు. RDX ఫస్ట్ టైం ఒక్కసారి RDX మాత్రమే దొరికిన, బ్లాక్ RDX మాత్రమే పట్టుకున్నది పాతకాలంలో RP సింగ్ గారు కమిషనర్గా ఉన్న రోజుల్లో పట్టుకున్నాం. ఒక బి శ్రీనివాసులు గారు దాన్ని యాక్టివేట్ చేశారు. అప్పుడు 26 కేజీల RDX, బ్లాక్ RDX దొరికింది. బ్లాక్ RDX అంటే ఖచ్చితంగా అది మన మిత్రరాజ్యం నుంచి వచ్చినవే అవన్నీ కూడా. అవి దాన్ని డిఫ్యూజ్ చేయడం జరిగింది పాతకాలంలో. దాని తర్వాత RDX వాడింది దీనిలో, ఇది బ్లాక్ RDX కాదు. బ్లాక్ RDX కాకుండా వైట్ RDXలో TNT కలిపి ఉంది. సో
సో ఆర్డిఎక్స్ టీఎన్టీ కలిపిన కాంబినేషన్ ఇంతవరకు ఎప్పుడూ దొరకలేదు, ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ మిలిటెన్సీలో దొరికింది తప్ప. దాన్ని బేస్ చేసుకొని ఇది ఎక్కడో ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చిందేమో అని అసెస్ చేసుకుంటూ ఉండినాం మేము. సరే, కొంతమందిని పికప్ చేయటం, వాళ్ళని ఇంట్రాగేట్ చేయటం, వాళ్ళు అవునని ఒప్పుకోవటం, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ జరిగింది. కానీ మాకు మాత్రం కొంత అనుమానం అయితే ఉంది, ఇది అదర్ గ్రూప్ చేసి ఉంటుంది అనేసి. దీనికి బాంబర్ సిగ్నేచర్ మేము ఈ గ్రూప్స్ అంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్న ఏ ఫండమెంటల్ గ్రూప్కు మేము కనెక్ట్ చేయలేదు. ఇది కొత్త బాంబు కిందనే ఇన్వెస్టిగేట్ చేయడం. అయితే దాన్ని మాలేగాంలో ఉన్నదానికి అంతకుముందు సంజోతా హాస్పిటల్లో ట్రైన్లో జరిగిన దానికి సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది. ఇట్లాంటిది ఐడెంటికల్గా అజ్మీర్లో జరిగింది. దానికైతే ఇది ఐడెంటికల్, ఇది అది ఒకటే. ఇక్కడ 1-2 అనే 1 దాని మీద బాక్స్ పైన 1 and 2 నంబర్స్ వేస్తే అక్కడ 3 and 4 నంబర్ది పేలింది, కంటిన్యూటీ ఉండింది. సో దాంట్లో ఈ హిందీ అక్షరాలు బాగా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు కేసు ప్రస్తుతం ట్రయల్లో ఉంది కాబట్టి దానికి అంకంతగానే చెప్పలేను. కానీ బట్ ఆ గ్రూప్ వేరు అన్నది మాత్రం గోకుల్ చాట్స్ లుంబిని పార్క్ సిగ్నేచర్ వేరు, మక్కా బ్లాస్ట్లో సిగ్నేచర్ వేరు. అవును, గోకుల్ పార్క్, లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ ప్లస్ జైపూర్లో బ్లాస్ట్లు జరిగాయి. తర్వాత గుజరాత్లో, సూరత్లో, అదే అహ్మదాబాద్లో, సూరత్లో ఇవన్నీ కూడా ఒక సిగ్నేచర్. ఓకే, అవే కాకుండా మళ్ళీ ఫరీదాబాద్, వారణాసిలో బ్లాస్ట్లు జరిగాయి, అవన్నీ ఒక సిగ్నేచర్. అచ్చా, మక్కా, మాలిగావ్ అన్నీ ఒక సిగ్నేచర్. వీటిలోనే ఒక సబ్ గ్రూప్ ఒకటి సూరత్లోను, బెంగళూరులోను ఇదే మెటీరియలే పెట్టింది, సిగ్నేచర్ సేమే. కాకపోతే దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రా ఒక ఎంబెడెడ్ సర్క్యూట్లో టైమర్ పెట్టారు. అవి 2 చోట్లనే ఎంబెడెడ్ సర్క్యూట్లో టైం పెట్టడం జరిగింది. సూరత్లో, ఇక్కడ సూరత్లోవి పేర్లా, కానీ బెంగళూరులో 11 పెడితే 10 పేలే. 11వది వాళ్ళు డిఫ్యూజ్ చేశారు. అట్ ద టైం వాళ్ళు డిఫ్యూజ్ చేసినప్పుడు నేను మళ్ళీ అగైన్ రష్ అవ్వటం, ఆ మెటీరియల్ ఇంకొంచెం ఫర్దర్ సేవ్ చేయడం, దానికి సిగ్నేచర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీటన్నిటిలో కూడా టెక్నాలజీ ఎంత చేంజ్ అవుతూ వచ్చిందంటే ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ను కూడా వాడుకుంటూ చిప్లో పెట్టి టైమర్ను పెట్టి పేల్చగలిగే స్టేజ్కు వాళ్ళందరూ గ్రో అయ్యారు. ఓకే, తర్వాత టాస్క్ ఫోర్స్ కార్యాలయం కూడా బాంబ్ బ్లాస్ట్ అయింది. ఆ కేసును కూడా బ్రేక్ త్రూ మీరే ఇచ్చారు. అసలు ఒకసారి దాని గురించి. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ బ్లాస్ట్లో కూడా అగైన్ ఇది మళ్ళీ సాయంత్రమే దడి అగైన్ దసరా రోజు. అప్పట్లో మహంతి సార్ కమిషనర్గా ఉండినారు. వాళ్ళు పిలిస్తే వెళ్ళాము, నేను సురేష్ ఉన్నాము. మనుషులు చనిపోయి ఉన్నారు. ఒక మనిషి చనిపోయి ఉన్నాడు, ఇంకొక మనిషి హోంగార్డ్ చనిపోయి ఉన్నాడు. హోంగార్డ్ ఏమో సెకండరీ ఇంపాక్ట్ తోటి చనిపోయి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో ఆ డెబ్రీ కింద తల మాత్రం కనపడుతుంది, బాడీ ఏం లేదు. తల మాత్రం ఉండి బాడీ లేకపోవటం ఇన్ జనరల్గా సూసైడ్ బాంబ్స్లోనే జరుగుతుంటాయి. వాటిని హ్యూమన్ బాంబ్ అంటుంటారు. హ్యూమన్ అనేవాడు ఇన్హ్యూమన్ ఫెలోస్, వాడు హ్యూమన్ అని అంటాం. సో సూసైడ్ బాంబర్ వాడు. అది ఐడెంటిఫై చేసి ఇది సూసైడ్ బాంబర్ అని కర్ణాకర్ణిగా సిపి గారికి అప్పుడు కూడా శ్రీనివాస్ అనుకుంటాను కౌంటర్ ఇంటెలిజెన్స్ సార్కి చెప్పడం, వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. నెక్స్ట్ డే కంటిన్యూ అయింది, బికాస్ డెబ్రీ అంతా పడిపోయి ఉంది. రాత్రి స్టాప్ చేసి మళ్ళీ మొదటి రోజు మొదలుపెట్టాము. ఎక్కడ చూసినా అతని బాడీకి సంబంధించిన ముక్కలు అయిపోయి, 2వ రోజు కావడంతో అవన్నీ పురుగులు పట్టి ఉన్నాయి. అవన్నిటినీ ఎతకాలి. ఇప్పుడు ఆ తలకాయ తీసాము. తలకాయలో ఇక్కడ నమాజ్ మార్క్ ఉండింది. అది పైన గుద్దుకుంటే కూడా జరిగి ఉండొచ్చు, కానీ నమాజ్ మార్కో తెలియదు, గుద్దుకుంటే జరిగిందో తెలియదు. అతన్ని ఇస్లామిక్ అని అనలేము. ఒక చెయ్యి ఏమో కుడి చెయ్యి కుడివైపు పోయింది, ఎడమ చెయ్యి ఎడమవైపు పోయింది, కుడి కాలు కుడివైపు పోయింది, ఎడమ కాలు ఎడమవైపు, మిగతా బాడీ ఏమీ లేదు. సో మధ్యలో వాళ్ళకు ఆ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని వెతుకుతూ ఉంటే, ఆ చిన్న చిన్న పార్ట్స్ అన్ని వెతుకుతుంటే పెన్నిస్ కూడా వి కుడ్ రికవర్. ఆ పెన్నిస్ సర్కంసెషన్ చేసి ఉన్న పెన్నిస్. సో ఇవన్నింటినీ బేస్ చేసుకుంటూ అసెస్ చేసుకుంటూ ఉండగా 2 చెప్పులు కనపడ్డాయి. ఆ చెప్పులు కూడా ముక్కలైపోయి ఉన్నాయి. కానీ దానిపైన TK200 అని ఉంది. టాకాస్ ఎక్కడిది? బంగ్లాదేశ్ది. ఓకే, టాకాస్ బంగ్లాదేశ్ది ఏమైనా వెస్ట్ బెంగాల్లో కూడా అవి దొరుకుతాయని అంటారు, అమ్ముతుంటారు. వాళ్ళదా బంగ్లాదేశ్దా అనుకుంటున్న టైంలో మీరు నమ్మరు, లోపల ఎన్నో పేపర్స్ ఉంటాయి. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అంటే అన్ని పేపర్లు వన్ ఆఫ్టర్ ది అదర్ చూపించి వాళ్ళ టీంకి చూపించిన మీద
పక్కన పెట్టడం, అన్ని పీస్ పక్కన పెడుతుండగా ఒక పేపర్లో రోమన్ హిందీలో రాసిన ఒక సూసైడ్ నోట్ దొరికింది, ముక్కలు దొరికింది. అది సురేష్ ఐడెంటిఫై చేశాడు. అది తీసి సార్ ఇదేంటి సార్ అంటే చూస్తే అది ఇంత కామ్లుంగా అని ఇట్లాంటి వర్డ్స్ రాసిపెట్టి ఉన్న ఒక ముక్క. దాన్ని బేస్ చేసుకొని ఇది ఎవరిది అంటే వాళ్ళు ఎవరు గుర్తించలేకపోయారు స్టాఫ్. దానిలో మొత్తం అంతా మిగిలిన ముక్కలన్నీ సబ్స్టేట్ చేస్తే ఇటువంటి వాళ్ళు 75 మంది ఉన్నారు, ఇంకా అందరినీ చంపేస్తారు. అప్పటి వరకు గుజరాత్ వాళ్ళు ఎవరో మన సిటీకి వచ్చినప్పుడు గుజరాత్ పోలీసు ఒక ఎన్కౌంటర్ మన చీఫ్ ఆఫీస్ ఎదురుగానే చేశారు, ఒకరిని కాల్చారు. దానికి రివెంజ్గా చేస్తున్నాం అన్నట్టుగా ఒక పిక్చర్ వచ్చేలాగా దాంట్లో నుంచి బయట తీసాం. ఇంత పెద్ద బ్లాస్ట్లో వాడి బాడీ పార్ట్స్ తీసి పోస్ట్మార్టం చేయించడం ఒక ఎత్తు, రకరకాల క్లూస్ను ఐడెంటిఫై చేసి కనెక్ట్ చేయటం రెండో ఎత్తు, మూడోది చిన్న ముక్క కేసును ఇది ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది క్రైమ్ సీన్లో. చెప్పు కూడా దొరికింది, ఆ చెప్పు ద్వారా బెంగళూరు అదే ఈ చెప్పు టీకే 200 అనేది టాకాస్, అది కూడా మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళింది. తర్వాత అతని ఫేస్ను నేను మళ్ళీ కంప్యూటర్లో కూడా ఉన్నాం కాబట్టి ఆ ఫేస్ను ఆ దొరికిన హెడ్ను ప్రాసెస్ చేసి దాని ప్రాసెస్ను మనము ఇంటెలిజెన్స్ వాళ్ళకందరికి పంపిస్తే అది దాలిన్ అని ఒక బంగ్లాదేశీ ఆల్రెడీ అక్కడ అరెస్ట్ అయి ఉన్న ఒక పర్సన్ అని ఇతను వచ్చాడని చెప్పి కనుక్కొని తర్వాత అతను ఏ విధంగా వచ్చాడు, ఏ ట్రైన్లో ఎక్కాడు, ఏ ట్రైన్లో ఇది చేశాడు, అదేమి రిజర్వేషన్ చేసుకున్నాడు, ఎవరు పిలిపించారు, ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటకు తేలాయి. ఆ ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు వాళ్ళని రైడ్ చేస్తే వాళ్ళ దగ్గర ఇంకా 2 సూసైడ్ బాంబులు, ఒక సెల్ ఫోన్ బాంబు ఇట్లాంటివి దొరకటం, వాటిని డిఫ్యూజ్ చేయటం. బీదర్ని ఇటుపక్క జైరాబాద్ ఏరియాలో దొరికినాయి ఒకటి, అక్కడ వెళ్ళి డిఫ్యూజ్ చేయటం. ఇక్కడ ఓల్డ్ సిటీలో వాళ్ళ మొబైల్ ఫోన్కు డెటోనేటర్ కనెక్ట్ చేసి ఉన్న ఇల్లులోంచి అది కూడా డిఫ్యూజ్ చేయడం. ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఎంతో మనం డిఫ్యూజ్ చేసి సేవ్ చేయటం, హ్యూమన్ లైఫ్ సేవ్ చేయటం ఒక పార్ట్ అయితే, ఇన్వెస్టిగేషన్కు లీడ్ ఇవ్వటం మన దగ్గరే కాదు. ఢిల్లీ బ్లాస్ట్లో మనం వెళ్తాం, గుజరాత్ బాంబే బ్లాస్ట్లో జావేరీ బజార్ అవి అన్నీ కూడా మనం వెళ్ళాం. గుజరాత్లో హరేన్ పాండ్యా కేసులో బ్లాస్ట్ కాదు అది, ఇట్ వాజ్ షూటింగ్ ఇన్సిడెంట్. ఆ షూటింగ్ ఇన్సిడెంట్లో ఆ ఇష్యూకు మాకు సంబంధం లేదు, మేము పోలేదు. కాకపోతే ఒక పర్టికులర్ మెయిల్ ఐడి ఒక టెర్రరిస్ట్ వాడుతున్నాడు. ఆ మెయిల్ ఐడి ఎన్ని చోట్ల యాక్సెస్ అయ్యింది, రకరకాల నెట్ కెఫే నుంచి యాక్సెస్ అయింది, ఉదయ్పూర్లో ఇక్కడ అక్కడ. ఆ నెట్ కెఫేస్ అన్నిటికీ వెళ్ళటం, ఈ ఫోరెన్సిక్ నాలెడ్జ్, సైబర్ ఫోరెన్సిక్ నాలెడ్జ్ ఫస్ట్ టైం అప్లై చేసి దాంట్లో ఎవరెవరికి ఏమేమి కమ్యూనికేట్ చేశాడో ఆ పర్టికులర్ మెయిల్ ఐడి ద్వారా అవన్నీ ఐడెంటిఫై చేసి ఆ వ్యక్తి ఆ ఏరియాకి వచ్చి మెయిల్ ఐడి ఇచ్చాడనే కదా అర్థం, వాటితో అది ప్రూవ్ చేయడం జరిగింది. హిజ్ ప్రెజెన్స్ నియర్ ది లొకేషన్ ప్రూవ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఐ విట్నెస్లు వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఒక మెడికల్ షాప్లో కూడా ఒకరిని కాల్చారు, ఆ కాలువబడ్డవాడు బతికాడు, అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇట్లాగా ఎన్నో లింక్స్ని ఎస్టాబ్లిష్ చేయించి ఆ సైబర్ ఫోరెన్సిక్స్ ద్వారా హెల్ప్ చేయడం జరిగింది. అంటే అది హైదరాబాద్కి లింక్ వచ్చింది, హైదరాబాద్కి లింక్ వచ్చి అంటే అప్పటి కంబైన్డ్ ఏపీకి లింక్ వచ్చింది. అంటే అప్పట్లో ఆ కేసు యాక్చువల్గా వేరే వాళ్ళకి వెళ్ళే టైంలో మీరు ఇచ్చిన లీడ్ బట్టి అది హైదరాబాద్ రావడం, ఆ కేసులో ఎక్యూజన్ పట్టుకోవడం ఉన్నది. అంటే లీడ్ పట్టుకోవటము, ఆ లీడ్ ఇవ్వటము, ఆ లీడ్ మేము ఇచ్చిన లీడు కోర్టులో ప్రూవ్ చేయడానికి ఉపయోగపడింది. బికాజ్ ఒక వ్యక్తి ఆ ఏరియాలో ఉన్నాడా లేదా, అతను వేరే కంట్రీలో ఉన్నాడా, ఈ కంట్రీలో ఉన్నాడా అన్నది కూడా తెలుసు. వేరే ఎలిగేషన్ ఉంటుంది కదా అది అంటే పెద్ద అలిగేషన్స్ విషయంలో మనం ఇంటర్ఫియర్ కామనుకోండి, మన దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ లీడ్ని బట్టి వాళ్ళకి మంచి యాక్టివిటీ సెంటర్లో పేరు రావడం. ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్కి కూడా అప్పట్లో హోమ్ మినిస్టర్ అద్వానీ ఒక ఫండ్ ఇవ్వడం, ఇవన్నీ ఆ కేసుకు సంబంధించిన సపోర్ట్ ప్లస్ పాయింట్స్ అనిపిస్తున్నాయి. అంటే దానికోసం ఇచ్చారని మనం చెప్తే ఏదో దానికి చేయించుకొని ఇచ్చారని అలా కాదు, కానీ ఇవన్నీ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్కు మంచి అద్భుతమైన నేమ్ వచ్చింది. బికాస్ సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తూ ఉంటారు అందరూ కూడా, ఎవరికి ఏ గ్రూపును ఇట్లా ఇరికించాలని ఉండదు అన్లెస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు కేసులు కోర్టులో కొట్టేయబడవచ్చు, తర్వాత వాళ్ళ అదృష్టం అది,
వాళ్ళకి తెలుసది ఎవరు ఇన్వాల్వ్ అయిందన్న విషయం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మీరు చెప్పిన అన్ని సపోర్ట్స్ జరగడం జరిగింది దీనికి. ఇంకా బాంబులు మీరు చెప్పినట్లుగా ఎన్ని బాంబులు? ఇప్పుడు డెటనేటర్ కూడా ఒక చిన్న డెటనేటర్ ఉంటుంది. డెటనేటర్లో 0.5 grams ఉంటుంది కెమికల్. అది ఇక్కడ పేలిందనుకోండి తలకాయ ఎగిరిపోతుంది. అట్లాంటి డెటనేటర్ లక్షల్లో డిఫ్యూజ్ చేసి ఉంటాం. అంటే ఒక డెటనేటర్ కూడా మనిషిని చంపగలదు. అంటే మీ సర్వీసులో అసలు మంచి ఇలాంటి బాంబుని చూడలేదురా అన్నదేమో ఒకసారి ఉందా ఎప్పుడైనా? యాక్చువల్గా ప్రతి బాంబు అట్లే అనిపిస్తుంది, కానీ రిస్క్ మాత్రం 0.05 grams కెమికల్ నుంచి hundreds of kgs బాంబులు కూడా డిఫ్యూజ్ చేసాం. ఒకసారి 500 kgల బాంబు ఒక పెద్ద కంటైనర్లో పెట్టి ఉండగా దాన్ని కూడా డిఫ్యూజ్ చేసాం. అవన్నీ కూడా పేల్చలేము. 500 kgలు పేలితే అక్కడ చుట్టుపక్కల ఇబ్బంది పడతారు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. చిన్న చిన్న యాక్సిడెంట్స్ మళ్ళీ నేను బతకగలిగేలాగా. జనరల్గా బాంబు ఎక్స్పర్ట్ అంటే అతనికి తప్పు ఒకసారి చేయగలడు, రెండోసారికి మనిషే పోతాడు. నా అదృష్టానికి 2-3 చిన్న చిన్న తప్పులతోటే నాకు చాలా పెద్ద బుద్ధి వచ్చింది. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని. ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఎందుకంటే బాంబు అన్నది దాని క్రియేటర్ను కూడా చంపేస్తుంది. మీరు రాజీవ్ గాంధీ కేసు తీసుకుంటే శివరాసన్కి కనుపోయింది. ఆ కేసులో కూడా 2 స్విచ్చెస్ ఉంటాయి. ఆ స్విచ్చెస్ 2 ఎందుకు ఉంటాయి అన్న దాని మీద మేము కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అట్లాగా ప్రతి పెద్ద కేసులో కూడా నాకు నా సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వటం, అదంతా కూడా ఇన్బిల్ట్గా నాలో నేను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ట్రైనింగ్ చేయండి. ఇప్పుడు ఎంతోమంది ఫారిన్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చారు ఈ ఎక్స్ప్లోజివ్ సంబంధించి. గవర్నమెంట్ ఏమో తెలియదు, ఇంతవరకు నేనైతే పోలేదు అక్కడికి. ఓకే, ఇప్పటివరకు రామ్మోహన్ రావు గారు బాంబులో రామ్మోహన్ రావు గారు సైబర్ క్రైమ్ రామ్మోహన్ రావుగా మారారు. అంటే అతను సర్వీసులో ఫస్ట్ రావడం, బాంబు డిస్పోజల్ చేయడం దగ్గర నుండి దాదాపు 50,000 పైగా బాంబులన్నింటికంటూ పూర్తిగా బాంబులతో ఆడుకుంటూ వచ్చి ఇప్పుడు సైబర్ క్రైమ్కి ఎంటర్. అంటే అతను ఎక్కడ వేసినా అక్కడ ఉండిపోకుండా అతను నిరంతరం విద్యార్థిగా ఎప్పటికప్పుడు తన మైండ్ సెట్ని మార్చుకుంటూ క్రైమ్లో వాళ్ళ క్రిమినల్స్ ఏ విధంగా ముందుకు వెళ్తుంటారు ఇతను కూడా అదే విధంగా జనరేటర్ అవుతూ ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే పూర్తి బాంబు వ్యవహారం నుంచి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆఫీసులో కూర్చొని ఎంత ఈజీగా క్రైమ్ చేయొచ్చు ఆ క్రైమ్ని డిటెక్ట్ చేసే స్థాయికి వచ్చారు. రామ్మోహన్ రావు గారు సైబర్ క్రైమ్ ఎస్పీకి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ ఏ స్థాయి ఉందో ఒక్కసారి చూద్దాం. మృత్యువుతో ఆట, బాంబులతో వేట, సాహసాల బాటలో ఉద్యోగమే ఊపిరిగా తీసుకునే ఉక్కలం రామమోహన్ 1985లో పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి బాంబు నిర్వీర్యం చేసే శాఖలో చేరారు. 1987లో నల్గొండ జిల్లా మేళ్ల చెరువులో బాంబులు పేలి 3 చనిపోగా పేలని 12 బాంబులు నిర్వీర్యం చేసి తన ఖాతాలో మొదటి కేసుగా నమోదు చేసుకున్నారు. అక్కడి నుండి ప్రారంభమైన బాంబులతో ప్రయాణం కరీంనగర్లో పేలని పైప్ బాంబుతో పాటు నక్సల్స్ ప్యాచ్ అనే మందు పాత్రలు నిర్వీర్యం చేయడం, 2003లో అలిపిరిలో పేలని 8 క్లైమర్ బాంబులు గుర్తించడంతో పాటు గోకుల్ చాట్, లుంబిని పార్క్, మక్కా మసీదు వద్ద పేలిన బాంబుల్లో వాడిన మెటీరియల్ను గుర్తిస్తూ 1997లో ఎఫ్ఎస్ఎల్లో ఎంట్రీ అక్కడ కంప్యూటర్ ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్గా విధులు నిర్వహించారు. అదే సమయంలో హైదరాబాద్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పీజీ చేసి యూకేలో సైబర్ క్రైమ్ విభాగం శిక్షణ పొంది 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ విభాగానికి డిఎస్పీగా చేరారు. రామమోహన్ సైబర్ క్రైమ్లో చేరే సమయానికి కేవలం 3 కేసులు మాత్రమే ఉండేవి. తర్వాత కృషి బ్యాంక్, సత్యం, కుంభకోణం వంటి సంచలనమైన కేసుల దర్యాప్తులో రామమోహన్ పోలీస్ విభాగానికి సహకరించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో సైబర్ క్రైమ్ కేసులు పెరగడంతో ఆ విభాగానికి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంలో రామమోహన్ కృషి చేశారు. అనంతరం నైజీరియన్ ఫ్రాడ్, యూరో లాటరీ, ఆన్లైన్ మోసాల వంటి కేసులు దర్యాప్తు చేస్తూ ఢిల్లీ, ముంబై, పూణే నగరాల తలదాచుకుని నేరస్తులను అరెస్ట్ చేయడమే కాకుండా రికవరీలు కూడా చేశారు. సైబర్ క్రైమ్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న రామమోహన్ రావు గారు ప్రస్తుతం తెలంగాణ ఎఫ్ఎస్ఎల్ ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు. సార్, మీరు బాంబుల నుంచి సైబర్ క్రైమ్ ఎస్పీకి మారారు. కానీ మీరు ఎన్ని కేసులు చేసుకొస్తున్నారో కానీ ఒకటి మీ మీద ఒక చిన్న ఎలిగేషన్ ఉంటుంది, చెప్పంటారు. అది మీరు మీ వరకే ఎదుగుతారు కానీ మీ కింద వాళ్ళకి ఎదగనివ్వరు అన్నది ఒక ఎలిగేషన్ ఉంది, దాని ఏమంటారు? దీంట్లో ఫస్ట్ పార్ట్ చెప్తాను. ఫస్ట్ బాంబుల నుంచి క్రైమ్ సీన్స్కి వచ్చాను. క్లూస్ టీమ్స్ అనేది డిజైన్ చేసి డెవలప్ చేసి టీమ్స్ని పెట్టాను. సురేష్, వెంకన్న, నరేష్, హరిహర్నాథ్ ఇట్లా నేమ్ చెప్పుకుంటూ పోతే 100 మంది సంఖ్యలో వాళ్ళందరూ ఎదిగారు.
ఈరోజు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి ఉన్నవాళ్ళు. ఇంకొకటి బాంబులకు సంబంధించి అనిల్ అనే ఒక కానిస్టేబుల్ని తయారు చేశాను. ఈరోజు నాకున్నంత తెలివి అబ్బాయి కొంచెం ఎలాగా చేశాను. కింది వాళ్ళు ఎదగరు అన్నదానికి చెప్తున్నాను అనమాట. సైబర్ క్రైమ్లో నిన్ననే కెపాసిటీ బిల్డింగ్లో మనకు ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు. అంటే ఇతరులకు నేర్పించడంలోనే నేను చాలా బాగా నేర్పిస్తానని పేరు. అలిగేషన్ నా కింది వాళ్ళు పైకి రారు అన్న అలిగేషను పక్కన పెడితే రాంగ్ కాకపోగా నేను ఎవరి మీద చేయి పెట్టి నేర్పించానో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో లేరు, అందుకని వాళ్ళు అంటారు అలాగా. వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి నేను ఈరోజు నాకు వచ్చే జీతం కన్నా 10 times 20 times ఎక్కువ సంపాదిస్తున్నారు ఆ కుర్రలందరూ. నేను ట్రైనింగ్ ఇస్తే ఏం లాభం? అందరూ వెళ్ళిపోతున్నారు. ఓకే, అందరూ ఆనందంగా ఉన్నారు. నా దగ్గరికి వచ్చి గురు పౌర్ణమి రోజు అయితే ఖచ్చితంగా నాకు మెసేజ్లు పంపిస్తారు. ఇంటికి వచ్చి కాళ్ళదండం పెట్టిపోతారు అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళందరి గ్రోత్ ఎప్పుడైతే సైబర్ క్రైమ్లో ఎక్స్ప్లోజివ్స్లో ఇప్పుడు అందరూ నేర్చుకునే ఉన్నారు, అన్ని స్టేట్స్లో ఉన్నాయి. బాంబ్ బ్లాస్ట్ అవుతే నన్ను ఎందుకు పిలుస్తారు అంటే 2 కారణాలు. ఒకటి, దాని అసెస్మెంట్ పాతవి నేను చూసి ఉంటాను కదా కేసెస్, అవి నా బ్రెయిన్లో ఉన్నవి నేను కొరిలేట్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు ట్రైనింగ్ కొత్త వాడికి ఇస్తే వాడికైతే ఆ పాతవి తెలియదు. అవును, అక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు. నేను మొదటి రోజు నుంచి ఉన్నవాడిని కాబట్టి 85లో ఎటువంటి స్ట్రక్చర్ ఉంది నుంచి 2017 వరకు ఎటువంటి స్ట్రక్చర్లో మారాయి, ఇది ఏ గ్రూప్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ఒక మన మిత్ర కంట్రీలో రాజ్యంలో ఏ ఏరియాలో ట్రైనింగ్ అయిన గ్రూప్ అని కూడా చెప్పగలిగే స్టేజ్ వచ్చింది మనకు. ఇవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఎడ్యుకేటివ్ నాలెడ్జ్ అయితే ఎవరికైనా ఏదైనా చెప్పి నేర్పించవచ్చు. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జెస్లో అది కష్టం ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, నేను ఏఆర్ కాబట్టి నేను ఇవన్నీ నేర్చుకోవడానికి నన్ను ప్రజలు గుర్తించేలాగా ఆఫీసులు గుర్తించేలా చేసుకోవడానికి నాకైతే అవసరం ఉంది. సివిల్ పోలీస్ వాళ్ళకి ఎందుకు అవసరం ఉంటుంది? వాళ్ళు వేరే పొజిషన్లో మంచి పోలీస్ స్టేషన్స్ చేసుకుంటూ డిఫరెంట్ యాంగిల్లో ఉంటారు. వాళ్ళకు గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది. నాకు ఇవి లేకపోతే గుర్తింపు వచ్చిండేది కాదు. కానీ మీరు అంటున్నట్లుగా పుస్తకాల ద్వారా చదువుకోవడం కన్నా మీ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చే అనుభవమే మీకు బాగా ప్లస్ అవుతుంది అంటారు. కానీ అదే కొంతమంది మీ ఆఫీసర్లందరికీ కొంతమందికి ఇబ్బంది కలిగించారని. అంటే ఆఫీసర్లు ఒక్కొక్కసారి ఏమంటుందంటే నేను కొంచెం ఓవర్ బోర్డ్గా ఉంటాను. నా తప్పే అది, వాళ్ళ ఆఫీసర్లు తప్ప నేను అనలేను. ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ సీన్లో నాకు ఏదైనా దొరికింది, నేనేదో చెప్పదలుచుకున్నాను అనుకోండి, టక్కని చెప్పేస్తుంటాను. నేనేమి మనసులో దాచుకోను. ఒక్కొక్కసారి ఆఫీసర్స్కి అది ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, తప్పకుండా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని దాచిపెట్టి ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటారు. ఇన్వెస్టిగేషన్ వాళ్ళ రోల్, నేను ఇంటర్ఫియర్ కాకూడదు. కానీ కొంచెం ఒక్కొక్కసారి నేను వర్డ్ అతి అనకూడదు కానీ బట్ అతిగా నేను రెస్పాండ్ అవుతుంటాను. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కేస్ రెస్పాండ్ అవుతుంటాను. కానీ వాళ్ళకి అది కొంచెం ఇరుక్సంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. దానివల్ల కొంతమంది ఆఫీసర్లు నన్ను కొంచెం స్లో పొమ్మని చెప్పి సలహాలు ఇచ్చిన ఆఫీసర్లు కూడా చాలామంది ఉన్నారు. నేను దాన్ని పాజిటివ్గానే తీసుకున్నాను. మిత్రులు కూడా మీలాంటి, ముఖ్యంగా నాకు చెడ్డ పేరు మీలాంటి వాళ్ళ వల్లే. కారణం ఏంటంటే ప్రెస్ వాళ్ళు మీరు అడుగుతారు. నాకు కొత్తలో జల్లీ సన్సారీ బాంబ్ బ్లాస్ట్ కేసు కొత్తలో సంజీవ్ థామస్ అని ఒక టీవీకి సంబంధించిన ఒక అతను కరెస్పాండెంట్ వచ్చారు. అక్కడ ట్రైన్లో December 6th రోజు ట్రైన్లో బ్లాస్ట్ అయింది. నేను అవన్నీ తీస్తుంటే ఆయన వచ్చి ఏదో అడగబోయాడు. నేను మాట్లాడండి నేను అన్నాను. అంటే ఆయన ఏమి అనుకున్నాడు, అదే మీరు బీబీసీలో వాళ్ళకైతే మాట్లాడతారు కానీ మాతో ఎట్లా మాట్లాడతారండి అని అన్నాడు. అప్పుడు అనిపించింది, అవును కదా, ఎవరో ఫారిన్ వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడేస్తుంటారు. మన లోకల్ గ్రూపుకు మనము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ది మాత్రమే ప్రజెంట్ చేస్తారు. మనం ఇవ్వలేదనుకోండి మీ ఇష్టం వచ్చింది రాస్తారు. ఇప్పుడు త్రోడౌన్ టైప్ బాంబు ఉన్నా కూడా ఆర్డిఎక్స్ పేలిందని రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే నేను త్రోడౌన్ టైప్ బాంబు అని నేను చెప్పేశాను అనుకోండి, మీరు ఆర్డిఎక్స్ అని రాయరు. నేను ఆ ఉద్దేశంతో నేనేం చేసేవాడిని అంటే కొంత ఇన్ఫర్మేషన్ ప్రెస్కు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోనీ అని ఇచ్చేవాడిని. కానీ అది ఇన్వెస్టిగేషన్కి ఇబ్బంది అవుతుందన్న ఐడియా నాకు అప్పట్లో ఉండేది కాదు.
అప్పట్లో నలుగురితో చెడమెడ తిట్టిన తర్వాత కొంచెం బుద్ధి వచ్చింది. నేను ఇప్పుడు కూడా నేను మీతో ఎవరితోనో మాట్లాడేటప్పుడు నేను ఎంతవరకు ఇవ్వగలను చూసుకొని ఇస్తుంటాను. అంటే ఇన్వెస్టిగేషన్కి ఇబ్బంది లేకుండా విషయాలు మాత్రమే మీరు చెప్తుంటారు. సరే, ఇప్పుడు సైబర్ క్రైమ్ తీసుకుంటే సార్, మొత్తం సైబర్ క్రైమ్ చుట్టే క్రైమ్ అని తిరుగుతుంది. కత్తులు కటారు లేకుండా కేవలం సిస్టమ్స్ మీద కీ మౌస్తో నడుపుతున్నారు. మీరు చూస్తున్న సైబర్ క్రైమ్లో ఏ టైప్ ఆఫ్ ఎక్కువ కేసులు వస్తుంటాయి? సైబర్ క్రైమ్ అంటూనే నేను ఒక క్రిమినల్కు థ్యాంక్స్ చెప్పి ముందు వదులుతాను. 98 ఆ టైంలో కోలా కృష్ణమోహన్ అనే అతను లాటరీకి సంబంధించిన నాకు లాటరీ వచ్చిందని చెప్పేసి అడ్వాన్సెస్ తీసుకొని మోసం జరిగిన కేసు ఉంది కదా, ఆ కేసులో అది నన్ను హ్యాండిల్ చేయమని చెప్పడం జరిగింది. దానివల్ల ఫోరెన్సిక్స్లో సైబర్ ఫోరెన్సిక్స్ అన్న పార్ట్ ఉంది, దాని ద్వారా నేర్చుకోవచ్చని నేను సొంతంగా చేసుకున్నాను. ఇందాక మీరు అడిగిన ఇంకొక పాయింట్కి కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు బాంబ్స్కు సంబంధించి అదర్ కంట్రీస్కి పంపించి చాలామందిని ట్రైనింగ్ ఇప్పించారు. నన్ను పంపలేదే మరి. అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అంటే ఎవరి ద్వారా వచ్చింది అది? మీకు నేను సొంతంగా తయారు చేసుకున్న నాలెడ్జ్ అది. పొగురుగా అంటం లేదు నేను ఈ విషయం. నాకు అవసరం. నేను ఏఆర్ వాడిని, నాకు గుర్తింపు రావాలంటే నేను నాలెడ్జ్ గెయిన్ చేయాలని చెప్పి నా అవసరం కొద్దీ నేర్చుకున్నవాడిని. అంటే మిగతా వాళ్ళకి నేర్పించినా కూడా వాళ్ళు ఎవరు గ్రాటిట్యూడ్ చెప్పవచ్చు. ఇప్పుడు మీరు సురేష్ని అడగండి, నేను కాదు అంటే అప్పుడు మనం విందాం. అంటే తాతకి దగ్గులు నేర్పడం అన్న ఒక పందాన్ని పంపు ఉండిపోవచ్చు కదా. అదే అట్లా. అందుకని చాలామందికి నేను నేర్పించినా కూడా వాళ్ళు బయటికి రాకపోవచ్చు, చెప్పకపోవచ్చు. ఇప్పటికి కూడా చాలామంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఆఫీసర్ల వరకు కూడా నేను వచ్చి చెప్పాను అనుకోండి క్రైమ్ సీన్ గురించి, దాని గురించి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే వీడు ఎక్స్పీరియన్స్ తోటి అన్నీ కొరిలేట్ చేసి కరెక్ట్గా చెప్పి ఉంటాడులే. కొన్ని కంజంక్చర్స్ ఉంటాయి, ఊహలు ఉంటాయి. ఆ ఊహలు కూడా వీడు కరెక్ట్గా లింకేజ్ చేసి లాజికల్గా చెప్పి ఉంటాడని ఒక అభిమానం ఉంటుంది నా పైన. కొత్తవాడు చెప్పాడు అనుకో, నిజం చెప్పినా కూడా అతనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. అట్లాగా చాలా ఇష్యూస్లో నాకు వాళ్లకు ఆఫీసర్స్కు నాకున్న పర్సనల్ ర్యాప్ ఒకటి, నాకు సీన్ను అప్రాపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన నాలెడ్జ్ ఉండటం ఒకటి. సబ్జెక్ట్ ఒకటే తెలిస్తే కూడా లాభం లేదండి, చెప్పగలిగి ఉండాలి. లేటెస్ట్గా ట్రైన్ డీరైల్ అయింది అక్కడ విజయనగరం వైపు. దానికి కూడా ఆఫీసర్స్ నన్ను పిలిపించారు అంటే అది బాంబుల వల్ల అయిందా, డీరైల్ అయితే ఎలా అయింది, ఇవన్నీ కూడా నన్ను అడుగుతుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే నేను క్రైమ్ సీన్స్కి సంబంధించి నేను సరైన అవగాహనతో క్రైమ్ సీన్లో బిహేవ్ చేస్తాను. రీసెంట్గా మీరు సిటీలో జరిగిన అటాక్ కావచ్చు, ఒక పొలిటీషియన్ అబ్బాయిని, ఇటువంటి వాటిలో కూడా నేను ఇమ్మీడియట్గా రష్ కావటం, ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురావటం చేస్తూ ఉంటాను. అంటే విక్రమ్ గౌడ్ కేసు మీరు చెప్పింది పేర్లు జనరల్గా నేను టెక్నికల్ ఎక్స్పర్ట్ కాబట్టి పేర్లు చెప్పడంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను చెప్పను. ఓకే, సైబర్ క్రైమ్ని మీరు చెప్తున్నారు. ఈ సైబర్ క్రైమ్ విషయం వచ్చేసరికి అతని వల్ల నేను ఈ సబ్జెక్టు ఓన్గా స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ తోటి డిస్కస్ చేసుకొని, గాంధీ గారు అని మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు ఈ పీరియడ్ అంతా కూడా. ఆయన బాంబుల్లో ఉండగా నేను వీడు క్రైమ్ సీన్ వెళ్తే ఖచ్చితంగా ఏదో క్లూ తీసుకొని వస్తాడు అని చెప్పి క్రైమ్ సీన్స్కు ఇన్ఛార్జ్గా పెట్టడం, క్రైమ్ సీన్స్ నుంచి వీడు ఖచ్చితంగా ఈ కోలా కృష్ణమోహన్లో ఏదో ఒక క్లూ లాగుతాడు అని చెప్పి దాన్ని ఇవ్వటం, ఆయన విజన్ను నేను మెచ్చుకోవాలి. నాలో ఏముందో ఆయనకు తెలిసి ఉంది కానీ నాకు తెలియదు నిజానికి. అంటే మీలో ఆయన టాలెంట్ గుర్తించాడు ఆయన. పూర్తిగా నాకు ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా నేను నేర్పించాడు కూడా సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో నేను ముందుకు వచ్చాను సైబర్ క్రైమ్కి సంబంధించి. మనం ఇండియాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ బెంగళూరులో మొదలైంది, రెండోది పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో మొదలైంది. కానీ సైబర్ ఫోరెన్సిక్స్ మొట్టమొదటిగా స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మొట్టమొదటిసారిగా 98లోనే మేము చేయడం జరిగింది. దేనిలో చేసామంటే అప్పటికి ఐటీ యాక్ట్ లేదు. దొంగ నోట్లు ప్రింటింగ్ కేసులో చేశాము, ఈ కోలా కృష్ణమోహన్ కేసులో చేశాము. అప్పటికి ఇంత ఫోరెన్సిక్స్ తెలియకపోయినా ఉన్నంతలో చేసి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోర్టులో ప్రజెంట్ చేసి కన్విక్షన్ రావడం జరిగింది ఆ రెండు కేసుల్లోనూ. ఓకే. సో అందువలన నాకు ఇది మంచి కొత్త వే దొరికింది నాకు. దీంట్లో ఏదో చాలా బాగుంది అని. అదే టైంలో నేను కొసోవాకు యుఎన్ మిషన్కి వెళ్ళాను. నేను అంటే దానికి కూడా పెద్ద టెస్ట్ ఉంటుంది, ఆల్ ఇండియా లెవెల్లో పాస్ అవుతే తప్ప మనం యుఎన్ మిషన్కి పోలేం. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు కొంత పరిచయాలు ఏర్పడటం,
అక్కడి నుంచి స్కాట్లాండ్ యార్డ్ పోలీసు పోయి అక్కడ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్లో ఈ సైబర్ ఫోరెన్సిక్స్ ట్రైనింగ్ అవ్వటం, తిరిగి వచ్చాక అంటే అక్కడ పోలీసులతో పరిచయాలే, నైజీరియన్స్ కూడా పరిచయాలే? అక్కడ పోలీసులతోటే పరిచయాలు, రకరకాల సైబర్ క్రైమ్ చేసేదంతా వాళ్ళే కాబట్టి. బట్ అక్కడ నైజీరియన్స్ మీద నాకు పెద్ద అవగాహన లేదు ఆ రోజుల్లో. ఈ సైబర్ క్రైమ్ నేర్చుకొని వచ్చిన తర్వాత ఎఫ్ఎస్ఎల్లో ఒక యూనిట్ని స్టార్ట్ చేశాం. తర్వాత సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్లో వాళ్ళు స్టార్ట్ చేశారు. బాగా మేము ఒక ఇనిషియల్ స్టేజెస్లో ఇండియాలో ఎవరు లేని చోట నేను రావడంతో వాళ్ళందరి దగ్గర ఒక్కొక్క కేసు ఉంటే ఉండవచ్చు, అన్ని స్టేట్స్లో అన్ని కేసులు నా దగ్గరికే వచ్చేది. సిబిఐ వాళ్ళు కంప్లీట్గా నేనే చేసి పెట్టేవాడిని. ఒక జస్టిస్ను అరెస్ట్ చేసిన కేసులో కూడా వాళ్ళకి సంబంధించిన డేటాను రికవర్ చేయటం, ఒక అడిషనల్ డీజీని అరెస్ట్ చేసిన కేసులో డేటాను రికవర్ చేయటం, ప్రజెంట్ చేయటం, ఈ పొలిటీషియన్లో హర్యానా పొలిటీషియన్స్ని అరెస్ట్ చేసిన కేసులో కూడా డేటాను రికవర్ చేయడం, ఇట్లాంటివి పెద్ద పెద్ద కేసులు, సత్యం కేసు, ఇట్లాంటివి నాకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రావటం వల్ల, ఆ టైంలో నేను అక్కడనే కొంచెం పాపులర్గా ఉండటం వల్ల, నా దగ్గర ఎక్విప్మెంట్ ఉండటం వల్ల మంచి మంచి కేసులు రావటం, ఆ కేసులను చేయటంలో మంచి ఎక్స్పోజర్ రావటం, వాటికి సంబంధించిన కోర్టులు అటెండ్ కావటం, ఈ టెర్రరిస్ట్కి సంబంధించినవి, ఎక్స్ట్రీమిస్ట్ సంబంధించినవి కోర్టులు అటెండ్ కావటం, డిఫెన్స్ అడ్వకేట్స్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు చాకచక్యంగా జవాబు చెప్పవలసిన అవసరం రావటం, ఇవన్నిటి వల్ల ఒకదాని వల్ల ఒకటి, ఇంకోదాని వల్ల ఒకటి, ఇంకోదాని ఒకటి బ్రెయిన్కు సరైన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన లీగల్ నాలెడ్జ్ కూడా ఏర్పడింది. ఇప్పుడు లీగల్ నాలెడ్జి ఉండి, ఫోరెన్సిక్ నాలెడ్జి ఉండి, ఇన్వెస్టిగేషన్ నాలెడ్జి ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇండియాలో మీకు ఎవరు దొరకరు. ఆ అదృష్టం నాకు దక్కింది. మళ్ళీ నేను ఇన్వెస్టిగేటర్ కాదు, ఏఆర్ వాడిని. సో ఏఆర్ వాడికి ఇన్వెస్టిగేషన్ నాలెడ్జ్ ఏంటి, లా నాలెడ్జ్ ఏంటి, ఫోరెన్సిక్ నాలెడ్జ్ ఏంటి రావాలంటే నేను దేవుణ్ణి విపరీతంగా నమ్ముతాను. దేవుని దయ అంటే అదొక జెల్సీ ఉండొచ్చు, ప్రొఫెషనల్ జెల్సీ అయి ఉండొచ్చేమో మీ మీద. జెలసీ అన్న వర్డ్ పెద్దది సార్, చాలా చిన్న, నేను చిన్నవాడిని నిజానికి. కాకపోతే కోపం ఉంటుంది సార్. నేను నా బిహేవియర్ వల్లను, నేను మాట్లాడే విధానం వల్ల. అంటే అదేదో ఒక ఎలిగేషన్ ఉంది, రామ్మోహన్ రావు గారు స్పాట్లో వెంటనే అరుస్తారు కానీ తర్వాత కూల్ అవుతారు, తర్వాత దగ్గర తీసుకొస్తారని. నాకు కొంచెం అదే అవుట్ స్పోకన్ క్యారెక్టర్స్ వల్ల నేను చాలా చోట్ల దెబ్బతింటూనే ఉన్నాను, మార్చుకుంటున్నాను, అయినా దెబ్బతింటూనే ఉన్నాను. అది తప్పట్లేదండి. అదే కొన్ని నిజాలు పబ్లిక్లో ఒప్పుకోవడం వల్ల కనీసం ఆ పాపం నుంచి సగం నుంచి అయినా బయటపడతాం. కొంచెం తిట్టేస్తుంటాను నా టీమును, వాళ్ళను వీళ్ళను కొంచెం నేను గట్టిగా అరుస్తుంటాను. సార్ ఫైనల్గా చెప్పండి, సైబర్ క్రైమ్లో ఎలాంటి క్రైమ్ జరుగుతుంది, పబ్లిక్కి మీరు సైబర్ క్రైమ్లో వాళ్ళు బారిన పడకుండా ఒక ఏమైనా అడ్వైజ్ అని చెప్తారు? అన్నిటికన్నా మంచి ఈవెంట్స్ ఏమేమి ఉంటాయంటే అండి, మనిషి సైబర్ క్రైమ్ వరకు విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏటీఎం కార్డు వాడతాడు, క్రెడిట్ కార్డు వాడతాడు, ఈమెయిల్ వాడతాడు, సోషల్ మీడియా వాడతాడు, ఆన్లైన్ బ్యాంకింగ్ వాడతాడు. ఇవి ఎక్కువగా మనుషులు వాడే ఇది. వీటన్నిటిలోనూ మోసపోతున్నారు. మెయిన్ మోసపోవటానికి కారణము వాళ్ళు ఫ్రీక్వెంట్గా పాస్వర్డ్ చేంజ్ చేయకపోవటము, ఫ్రీక్వెంట్గా పిన్ నెంబర్ మార్చకపోవటము, ఏటీఎం కార్డును ఆన్లైన్లో వాడకుండా ఉండాలి. ఫిజికల్గా వాడచ్చు, ఆన్లైన్లో వాడకుండా ఉండాలి. ఈ మూడు చేస్తే 90% నేరాలు పోతాయి. ఏటీఎం కార్డు పిన్ నెంబర్ రెగ్యులర్గా మార్చుకోవాలి, క్రెడిట్ కార్డు ఆన్లైన్లో వాడకూడదు, పాస్వర్డ్స్ ఫేస్బుక్కు ఇది సోషల్ మీడియా కానీ ఈమెయిల్స్ కానీ పాస్వర్డ్ రెగ్యులర్గా మార్చుకోవాలి, ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు రెగ్యులర్గా పాస్వర్డ్స్ పిన్ నెంబర్స్ మార్చుకోవాలి. వీటన్నిటితో పాటు వన్ టైం పాస్వర్డ్ ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. ఏ బ్యాంక్ వాడు మిమ్మల్ని అడగడు, ఆధార్ కోడ్ కోసం అడగడు, ఇంకా దేనికోసం అడగడు. ఏ ఇన్ఫర్మేషన్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది మీరు షేర్ చేయకుండా ఉండాలి. ఇవి చేయగలిగితే 90% నేరాలను అరికట్టచ్చు. ఈ అవేర్నెస్ మీరు ప్రజల్లోకి తీసుకొని రాగలిగితే, ఇది మేమెంత తీసుకొని రాగలం ప్రజల్లోకి అంటే కొంత, ప్రెస్ దృష్టిలోనే మొత్తం అవేర్నెస్ ఉందని నేను చెప్పడానికి నేనేం ఆశ్చర్యపడటం లేదు. కాకపోతే మేము చెప్తే ప్రజలు వినకపోవచ్చు, మీరు కూడా వీడియో తీయకపోవచ్చు, రామ్మోహన్ మోహన్ ఏంటనే. కానీ ఏదో ఒక మంచి సినీ ఆర్టిస్టులను, సెలబ్రిటీస్ను పెట్టుకొని వాళ్ళ ద్వారా చిన్న చిన్న సెంటెన్సెస్ చెప్పించడం ద్వారా ప్రజలందరికీ మీరు రీచ్ కావచ్చు. అలాంటిది ప్రక్రియ మీరు ఏదైనా చేస్తే దానికి ఇవ్వవలసిన కంటెంట్ మాత్రం, పబ్లిక్ ఏది వెళ్ళాలన్న కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తాము. అది మాకు ఉపయోగం కూడా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతాయి.
అలా చేయడం వల్ల నాకు సీనియర్ ఆఫీసర్స్ కానీ నా కింది వాళ్ళు కానీ ఎవరు నాకేం అబ్జెక్ట్ చేయరు. ఎప్పుడు ప్రజలకు కావాల్సినది నేను అవేర్నెస్ కోసం ఇస్తున్నది, నా ఫేస్ చూపించడానికి కాకుండా. ఓకే, అంటే మీరు ఫైనల్గా చెప్తున్నారు ఆన్లైన్లో మోసాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉంటే 90% తగ్గుతాయి అంటారు. ఇక మీ విషయంకి వచ్చేసరికి మీరు ఇంకా సర్వీస్ అయిన తర్వాత ఫైనల్గా ఏం చేయబోతున్నారు? నాకు ఇంకా ఇప్పటికీ 55 ఏళ్ళే, నన్ను అప్పుడే సర్వీస్ నుంచి దూరం చేయకండి. లేదు అయిపోయిన తర్వాత కూడా దేవుడి దయ ఉంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్కు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఏవేవి ఉన్నాయో, ఎన్ని అవెన్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను వాడుకుంటూ సపోర్ట్ చేస్తాను. ఓకే, పాంబోల్ రామ్మోహన్ రావు గారు తర్వాత సైబర్ క్రైమ్ ఎస్పీగా మారారు, తర్వాత కూడా అంటే ఇంకా సర్వీస్ చేస్తారు. తర్వాత అతను ఫిజికల్గా రిటైర్ అయినా మెంటల్గా రిటైర్ కారు, ఎందుకంటే అది నిరంతర విద్యార్థిగానే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎక్కడ వేసినా అక్కడ అదే డిపార్ట్మెంట్ ఉండకుండా అతను మైండ్ సెట్ మార్చుకుంటూ ఇప్పుడు సైబర్ క్రైమ్లో నైజీరియన్ ఫ్రాడ్ కాకుండా అసలు నైజీరియన్ ఫ్రాడ్ ఢిల్లీ గ్యాంగ్స్ని కూడా అతను ఎలాగ ఐడెంటిఫై చేస్తారనేది మనం చాలా స్పష్టంగా తెలిసారు. అతను ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి పేర్లు తీసుకురావాలి, మంచి కేసులు డిటెక్ట్ చేయాలని కోరుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేను ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది నా సెల్ఫ్ బూస్టింగ్ కోసమని కాకుండా ఈ విషయాల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఎట్లాగా మనము ఎన్ని రకాలుగా కృషి చేయవచ్చు, ఉపయోగపడవచ్చు అనేది తెలుసుకోవడానికి ఉద్దేశంతో చెప్పాను ఇది. దీన్ని మీరు ఐ డ్రీమ్స్ నా ఛానల్లో మీరు చూడొచ్చు యూట్యూబ్లో. మీరు దీని నుంచి ఇంకా ఏమైనా నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినా, నా గురించి మీరు చెప్పాలనుకున్నా దీన్ని చూసి నాకు షేర్ చేయగలిగితే అదే దాంట్లోనే కూడా మీరు రాయొచ్చు, కామెంట్స్ రాస్తే మా వైపు నుంచి ఏమైనా తప్పులు ఉంటే దిద్దుకోవాల్సి వస్తే కూడా మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ.